2021 నుంచి ఇప్పుడు దాకా ఫైట్ చేస్తున్నాడు. బెదిరింపులు కూడా వస్తున్నాయి. ఏదైతే వెహికల్ తన పట్టుగూడు కోసం వెహికల్ తీసుకెళ్లిపోయారు, బెదిరించారు, చంపడానికి వెంటపడ్డారు. నేను చెప్తున్నా కదా సార్, నాకు ఏమైనా పర్లేదు, నా కార్లతోనే నేను రావాలని ఫిక్స్ అయింది. అంటే మీరు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 years పేమెంట్ ఇయర్ అంటున్నాను. ఓకే, నేనే రివర్స్ వాళ్ళకు 1,80,000 ఒక కార్కి ఇచ్చి. కాదు, ఇందాక మాట్లాడుతూ కారులో వెంటపడ్డారు సినిమాలో లాగా అని చెప్పారు. ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? ఇది 2022లో. అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ నుంచి నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి వెంటపడ్డారా? అక్షరాల 32 లక్షలు అప్పు వీళ్ళ వల్ల. థ్రెటనింగ్ కాల్స్ వేరే చోట నుంచి రీసెంట్ గా ఏమైనా వచ్చాయా? నా దగ్గర ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, మినిస్టర్ల కాడ నుంచి నాకు తెలుసు. వాడు కడప పోయే ముందు రోజే నేను చంపేస్తామని చెప్పి. అంటే ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఎందుకంటే నారా లోకేష్ గారు కూడా దీనికి సంబంధించి నాకు అంత పెద్ద మనిషి సపోర్ట్ చేస్తా అని నేను మాట ఇచ్చారు కదా, నేను వాళ్ళ చేతిలో చచ్చిపోయినా సరే నేను పోతా. ఇప్పుడు నీ కార్లు వేంపల్లిలో భారతి అనే వాడి దగ్గర, దాంతోపాటు ఇంకొక అతను ప్రసాద్ రెడ్డి, శంకర్ రెడ్డి, 6 వెహికల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. న్యాయం ఎక్కడ ఉంది? మాట్లాడేటోడు ఊరికి పెద్ద మనిషి అని నాకు తెలుసు. నేను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. కంచే చేని మేస్తే కాసేదెవరు ఒక సామెత ఉంది. అంటే రక్షించాల్సిన పోలీసులే సెటిల్మెంట్ చేస్తాం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇలా రకరకాల మాటలు చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధితులే. ఓట్లేసిన ప్రజలు, దాంతోపాటు జత్వానీ లాంటి ఆడపిల్లలు, ఇసుకకి సంబంధించిన వాళ్ళు, రకరకాల ప్రాబ్లమ్స్, ఒకటి కాదు 2019 నుంచి 24 వరకు. సాక్షాత్తు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బాధితులే. ఇలాగ చాలామంది బాధితులు ఉన్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సతీష్ అనే ఒక వ్యక్తి తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి మీడియా ముందుకు వచ్చారు. ఇప్పుడు భారతీ టీవీలో కూడా సతీష్ ఉన్నాడు. సతీష్కి జరిగిన అన్యాయం ఏంటనేది అందరికీ మీకు తెలుసు. దాని తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు సతీష్ ఏం చేయబోతున్నాడు అనే విషయాలు మనతో మాట్లాడడానికి సతీష్ నాతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సతీష్తో. హై సతీష్. ఏంటి సతీష్, ఏంటి పరిస్థితి? అంటే ఈ స్టోరీ చూస్తే గత కొద్ది రోజులుగా చాలామంది అందరికీ తెలుసు. దాని తర్వాత సతీష్ ఏం చేయబోతున్నాడు అనేది జనాలకి ఉన్న ప్రశ్న. ఏం చేయబోతున్నావు సతీష్, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడైతే నాకు కాల్ వచ్చింది సార్, రెస్పాన్స్ అయితే మంచిగానే ఇచ్చారు. లోకేష్ గారు ట్వీట్లో కూడా నాకు రెస్పాన్స్ ఇచ్చారు. ఓకే, అక్కడ నుంచి కాల్ చేయించుకొని ఎస్పీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాకు. కాల్తో మాట్లాడాను నేను. మాట్లాడితే నన్ను 25th రోజు నాకు రమ్మని చెప్పారు. 25వ తారీఖున నువ్వు వేంపల్లి వెళ్తున్నావు? వేంపల్లి వెళ్ళేసాను నేను, ఎస్పీ ఆఫీస్కి వెళ్దామని అన్నాను. ఓకే, ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నావు. ఓకే, ఏం చెప్పారు? అంటే ఏం మాట్లాడారు వాళ్ళు? నీకేమి అష్యూరెన్స్ ఇచ్చారు? వారు నాకు అవన్నీ మాటలు నార్మల్గానే ఉన్నాయి సార్. నేను ఏమి ఆన్సర్స్ నాకు కొత్తగా ఏమి వినిపించలే. నేను స్టార్టింగ్ టు ఈరోజు ఎండింగ్ వరకు ఎప్పుడు అడిగినా అని రండి చూసుకుంటా, నేనున్నా, మేము ఉన్నామని అంటారు. అక్కడ పోయిన తర్వాతనే నాకు ఏమవుతుంది, ఏం జరుగుతుంది అన్నది నాకైతే. అయితే నాకు తెలిసి 2000 అంటే ఈ సంఘటన జరిగి 2021 అంతే కదా? ఇప్పటికి 3 సంవత్సరాలు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదైతే జరిగిందో అప్పటి నుంచి కూడా నువ్వు ఫైట్ చేస్తా ఉన్నావు ఈ ఇష్యూకి సంబంధించి. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏమైనా కనపడిందా? రెస్పాన్స్ ఏమన్నా మీకు మంచి జరుగుతుంది మీకు మీరు చేస్తున్న ఫైట్కి అని చెప్పి మీకు తెలిసిందా? సార్ ఇదండి, నేను చేసే ఫైట్లో రెస్పాన్స్ అనేది మంచిగా ఉంటుంది, చాలా మంచిగా బెటర్ మాటల్లోనే కనపడుతుంది. అది మాటల వరకే ఉంటుంది. రెస్పాన్స్ ఎంత మంచిగా ఉంటుంది అంటే, నాకు న్యాయం చేయడానికి ఎవరన్నా వస్తే ముందడికి వాళ్ళందరూ చేసే పనులు అన్నీ చేస్తారు. తీరా ఆ విలేజ్ ఏదైతే పులివెందుల వేంపల్లి ఉంది కదా సార్, ఆడికి పోగానే అవన్నీ చేంజ్ అయిపోతాయి.
ఈసారి ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. అంటే ఈ ఎన్నిసార్లు చూసావు, ఎన్నిసార్లు ఇలాంటివి నేను జరిగినాయి? గత 3 సంవత్సరాల నుంచి దగ్గర 10 to 15 టైమ్స్ ఇదే అయ్యింది నాకు. ఈసారి నాకు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద చాలా నమ్మకంతో ఉన్నా. ఓకే. వాళ్ళు నాకు చాలా అంటే చాలా రెస్పాన్స్ అయితే ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేస్తారు. ఓకే. ఎందుకంటే రెస్పాన్స్ అంటే జస్ట్ అక్కడ వచ్చి కలవండి మాట్లాడండి కాకుండా రెస్పాన్సిబిలిటీగా అంటే ఇప్పుడు నేను తెలంగాణ నుంచి వచ్చిన తర్వాత నాకు ఇంత ప్రాబ్లం వచ్చిందంటే దాన్ని అర్థం చేసుకొని ఒక వల్లరామయ్య సార్ ఇంతటి పెద్దన అక్కడ కాల్ చేసి మాట్లాడి అన్ని చేసిన తర్వాత ఆ బాబు 3 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా మీరు పట్టించుకుంటలేరు, ఆ ప్రభుత్వం చేంజ్ అయింది, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వమే ఉంది కదా, ఆ రాజ్యాంగ ఏదో ఒకటి చేసి ఆయనకి ఏదో ఒక న్యాయం చెయ్యండి, మీరు చేస్తేనే ఆయన కూడా అవే వెహికల్స్ మీద బతుకు జీవనం నడుస్తుందని చెప్పి మాట్లాడి అన్ని రిక్వెస్ట్లు చెప్పిండు. అన్నీ అయిన తర్వాత అడిగి పోగానే ఆ ఊరు ఎస్ఐ వాళ్ళు కూడా సిఏ ఎస్ఐలు కూడా నాకు అందరు రెస్పాన్స్ మంచిగానే ఉంది. ఇక వాళ్ళు ఏమంటా అని ఆ స్టేషన్కి వాళ్ళు వస్తారో అడికెళ్ళి మొత్తం ఎవరు ఫోన్ చేసినా ఎవరికి వినరు వాళ్ళు. అసలు ఒకటే అంటే 3 సంవత్సరాల నుంచి నువ్వు ఫైట్ చేస్తున్నావు, నువ్వు గమనించింది ఏంటి? నీ వెహికల్ నీకు ఇవ్వడానికి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? నాకు అర్థం కాలేదు. నాకు ఇప్పటికీ నీ వెహికల్ నీవే, నీ 6 వెహికల్ ఇప్పుడు అక్కడ ఉంది, 6 వెహికల్స్ ఉన్నాయి, వెహికల్ నీవే, దానికి సంబంధించిన ఏదైతే ఆర్సీలో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని కూడా నీకే సంబంధించినవి, వాళ్ళకి ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? ఏం సమస్య అంటే ఏం చెప్తావు? నా సమస్య ఎంత పెద్ద ఎందుకు అవుతుందంటే గతంలో ఒక 1 month బ్యాక్ రాజు అని ఎస్పీఎస్లో ఎస్పీ సార్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదే నేను న్యూస్లో చూసినాను. అది చూసిన తర్వాతనే నాకు భయమైంది కాబట్టి నేను మళ్ళా ఈసారి నేను ఉన్నా లేకున్నా నా కార్లతోనే వస్తాను మాటిచ్చి బయటికి వచ్చిన మా ఇంట్లో దగ్గర నుంచి. ఓకే. ప్రాణం మీదకి వచ్చినా సరే మీరు భయపడకండి, నేను ఇప్పుడు దాకా పడ్డ కష్టం నాకు చాలు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి నాకు కార్లు ఇచ్చినా ఇప్పుడు నా బతుకు వాళ్ళు నా ఏమంటారు నా ఫ్యామిలీని మొత్తం రిటర్న్ తెచ్చి నాకు ఇవ్వలేరు. అన్ని దూరం చేసేసారు వాళ్ళు, అన్ని టోటల్ A to Z ఫ్యామిలీ నుంచి దూరం, ఫ్రెండ్స్ నుంచి దూరం, లాస్ట్కు నేను ఉన్న ఊరికి పోవడానికి కూడా భయంలో ఉన్నా. నేను ఇప్పుడు కాదు, ఎందుకు అంత భయం ఏంటి తమ్ముడు? ఇప్పుడు అక్కడ వాళ్ళు ఎక్కడో కడపలో వేంపల్లిలో ఉంటారు, నీవు సంగారెడ్డి వెళ్తానికి ప్రాబ్లం సార్? వాళ్ళు తీసుకెళ్ళింది ఒక్క కార్ తీసుకెళ్ళారు, ఇట్లా వేసారు అంటే మాట్లాడుకోనో బతిమలాడుకోనో లేదు ఏదో ఇచ్చుకోనో తెచ్చుకోగలుగుతుండి. నేను ఒక 1-2 years కష్టపడి తెచ్చుకున్నా, పేరుని తీసుకెళ్ళారు, నేను కష్టపడి కొన్నా, కార్లను తీసుకెళ్ళిపోయారు, నేను కష్టపడి పేరు సంపాదించుకున్నా, అది కూడా తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ నేనేంది అంటే నాకు ఒకప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరైతే నాకు హెల్ప్ చేసి నన్ను మొత్తం ఎదగడానికి అంటే మా ఫ్రెండ్స్ అంటే నేను ఫ్రెండ్స్ని ప్రోత్సహిస్తున్నా. ఎందుకంటే మా దాంట్లో అందరు సెటిల్స్, అందరికీ జాబ్స్ ఉన్నాయి, అందరికి ఉన్నాయి. నేను ఒక్కనే నాకు చదువు అవ్వలేదు, నాకు చదువు అవ్వకపోవడంతో ఏదో ఒకటి చేసుకొని బతకాలని చెప్పి మా డాడీ దగ్గర టైలర్ షాప్ ఉండే, నేను టైలర్ షాప్లో పని చేసుకుంటూ ఉంటే మా ఫ్రెండ్స్ అన్నారు మనం అందరం కరెక్ట్ ఉన్నాం, వాడు ఒక్కడే మంచి లేడు కాబట్టి వానికి హెల్ప్ చేయాలి మనం. అందరు చందాలు వేసుకొని నా మీద నమ్మకంతో తలా ఇన్ని డబ్బులు వేసుకొని నాకు 2 కార్లు ఇప్పించారు. నా ఫ్రెండ్స్, మా అమ్మ నాన్న కాదు, నా ఫ్రెండ్సే ఇప్పించారు. ఆ తర్వాత నా లైఫ్ స్టార్ట్ అయింది. ఆ 2 కార్లని కాస్త నేను ఒక 7 కార్లను కొనుక్కున్నాను. కష్టపడి కొనుక్కున్నా, ఒకరి దగ్గర పైసా. తర్వాత ఇవన్నీ కార్లు ఇప్పుడు నాకు అన్నం పెట్టేటి, నేను ఇంకొకరికి డబ్బులు కట్టాలి ఆ కార్ల మీద. ఎందుకంటే నేను టోటల్ పైసలు పెట్టి కొనలే, ఫైనాన్స్లలో కొన్నా. ఇప్పుడు నాకు ఇచ్చిన ఫ్రెండ్స్కి కూడా నేను రిటర్న్స్ ఇవ్వాలి, నేను ఇక్కడ ఇవ్వాలి. నేను ఇప్పుడు మణిరాజ్ అనే ఆయన ఉన్నాడు కదా. అవును, మణిరాజ్ ఎవరైతే మధ్యవర్తి ఈయన వచ్చేసి నా కార్లు తీసుకుపోయిన తర్వాత నేను అప్పులు ఎట్లా పెడుతున్నా, కార్లు రన్ కాకుండా. అవును, అప్పులు అంటే అప్పుడు పూర్తికి నాకు అప్పటిదాకా ₹1 అప్పు కూడా లేకుండే. వీడు పోయిన తర్వాత వీడు వచ్చిన లైఫ్లోకి మొత్తం నన్ను అప్పుల పాలు చేసిండు మణిరాజ్ అన్నట్టు ఆయన. ఏంటంటే ఈయన కార్లు తీసుకుపోయి అక్కడ పెట్టుకుండు. ఇప్పుడు నేను ఇక్కడ ఫైనాన్స్ కట్టాలి, నాకు ఏం మాట ఇస్తాడు ప్రతిసారి ఏదైనా ఈ కేసు గురించి. నేను 1 సంవత్సరం మొత్తం వాళ్ళ ఇంటి చుట్టే తిరిగిన. ఏమంటాడు, ఏం చెప్తాడు మణిరాజ్ అన్న? 2 months టైమింగ్, 3 months టైమింగ్, నీకు ఇచ్చేస్తా అన్న, నీకు అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడతాడు. మీ ఊరేనా? మా ఊరు నుంచి 30 kilometers ఉంటుంది వికారాబాద్ అని.
అవును. అసలుకి అక్కడ దాకా ఎందుకు వెళ్ళేది? మొత్తం నువ్వేగా తీసుకెళ్ళింది, నువ్వే దాని మీద నువ్వు వెళ్ళొచ్చు కదా. పారిపోయాడు కదా సార్. మణిరాజ్ని నేను అడిగితే పారిపోయాడు కదా. పారిపోయిన తర్వాత ఆయన డైరెక్ట్ నాకు ఏడ కలిసిండు, ఏడ కూడా కలవలేడు, సీదా చెల్లపల్లి జైల్లో కలిసిండు ఆయన. నేను ఇంకేం అడుగుతాను? జైలు నుంచి అయితే పట్టుకొచ్చి నాకు తెచ్చి అని నేను అడగలేను. ఓకే, మనకంత ఇంత పెద్ద స్కామ్ లో నన్ను ఇరికిస్తారని నేను అప్పటిదాకా నాకు కూడా తెలియదు. బా ఎందుకంటే ఇప్పుడు మణిరాజ్ ని అరెస్ట్ చేసింది కూడా ఇదే విషయంలో, జిడిమెట్లలో ఇదే ఈ సేమ్ కేసు. అతని మీద దాదాపు ఇక్కడ ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, అన్ని స్టేషన్లో హైదరాబాద్ లో ఎన్ని ఏరియాస్ ఉన్నాయో అన్ని చోట్ల మినిమం టు మినిమం ఉంటాయి. ఓకే, కేసులు. అంటే ఇది ఇచ్చేటప్పుడు సతీష్ నీకు మణిరాజ్ ఎలాంటాడు, పర్లేదు అని ఇవన్నీ తెలుసుకోలేకపోయావా? మెయిన్ రీజన్ వానికి నేను నమ్మడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ అమ్మా నాన్న సార్. నా దగ్గరకు వచ్చింది వాడు ఒక్కడైతే, అన్ని కార్లు నేను ఇవ్వకుండే ఫ్యామిలీ వచ్చింది. ఫస్ట్ టైం వాడు ఒక్కడు వచ్చిండు, సెకండ్ టైం మన ఫ్యామిలీతో వచ్చాడు. ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చి తెలివే చూపించిండు అనమాట. నాకు పగలే అన్ని చూపించేసిండు అనమాట. ఇక కూర్చోబెట్టి సినిమా మొత్తం చూపించాడా, చుక్కలు చూపించేసి నన్ను కాంప్రమైజ్ చేసుకొని వెహికల్స్ అన్ని తీసుకున్న తర్వాత సపరేట్ ఇంకా వేరే సినిమా చూపించేసింది. ఇక నేను బతిమలాడుకోవాల్సి వస్తుంది. అసలు నాకు సంబంధమే లేదు ఈ ఇష్యూ. ఇప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి నేను అసలు నాకు ఇప్పుడు నేను మణిరాజ్కి వెహికల్స్ ఇచ్చిన, వాళ్ళకి ఇయ్యలేను నేను. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అదర్ పర్సన్స్ ఎవరైతే నన్ను ఇప్పుడు ఇంత బాధ పెట్టి నన్ను ఇంత అప్పుల పాలు చేసిన వాళ్ళకి నాకు అసలు సంబంధమే లేదు. ఓకే, వాళ్ళతో నాకు ఇంత ఒక రూపాయి వచ్చేది లేదు, నా చేసేది లేదు. నాకు మొత్తం మణిరాజ్ తీసుకెళ్ళాడు. నేను వాడిని అడిగితే వీళ్ళు ఏం చేసిండంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జైల్లో వెళ్ళిపోయాడు. కథం. ఇప్పుడు నేను అప్పటికే 12 నెలలు 14 నెలలు గడిచిపోయినాయి. ఆ 12 నెలలు నేను ఏం చేసినా నాకు మాత్రమే తెలుసు. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే లోకల్లో నలుగురు దగ్గర ఇప్పుడు నాకు అప్పు కావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సడన్ వెహికల్స్ వచ్చి ఇచ్చేసినా అని మన దగ్గర నేను డబ్బులు తీసుకోకుండా నేను మళ్ళీ బిజినెస్ రన్ చేసుకోగలుగుతా. నాకు ఉంది కాబట్టి నేను నా నమ్మకంతో ఏం చేసిన అంటే పక్కకు ఉన్న వాళ్ళు, అంటే ఇప్పుడు తెలిసిన వాళ్ళు, పెద్ద మనుషుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర 10%కి 5%కి ఇట్లా ఇంట్రెస్ట్కి అమౌంట్ తెచ్చుకొని ఫైనాన్స్ కట్టుకున్నా. అట్లా దగ్గర 20 lakhs దాకా ఎగిరిపోయినాయి. 8 వెహికల్స్ సార్, 8 వెహికల్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న 6 ఉన్నాయి. ఇందులో ఒకటి ఉంది, ఇంకోటి కూడా ఉంది. అది కూడా చెప్తా. ఏంటంటే ఒక్కొక్కటి మాట్లాడదాం. ఏం లేదు, నాకు సతీష్ తీసుకెళ్ళిపోయారు కార్లు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. మీ కార్లు ఏదైతే ఉన్నాయో వేంపల్లికి తీసుకెళ్ళి అక్కడ మేము ఒక చోట పెడుతున్నాము కాబట్టి నీకు రెంట్ 15,000 ఒక్కో దానికి ఇస్తారు అని చెప్పారు. 1,500 పర్ డే, 45,000 ఫర్ మంత్. ఓకే, 45,000 ఒక్కొక్క కారుకి, ఒక మంత్కి ఒక కారుకి. ఇలాగా 6 కార్లు ఇచ్చావు. దాని తర్వాత సెల్ స్విచ్ ఆఫ్ చేశారు. నువ్వు వాళ్ళు ఏం పట్టుకోలేదు, బట్ నువ్వు అక్కడికి వెళ్ళావు, మళ్ళీ వేంపల్లి వెళ్ళావు. ఏదైతే మీకు ఉన్నాయో ఆ జీపీఎస్తో వాళ్ళని పట్టుకున్నావు. పట్టుకున్న తర్వాత తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళ కార్లు ఇచ్చి వెళ్ళిపోయావు. బట్ వచ్చి చూస్తే కార్లు లేవు. దాని తర్వాత ఏం జరిగింది అసలు ఏంటనేది నాకు ఒకసారి. అక్కడ వెహికల్స్ లేవు. వెళ్ళిన తర్వాత లేకపోయేటకల్లా నేను అడిగిన, వాళ్ళని క్వశ్చన్ చేసిన నార్మల్గానే. వాళ్ళు రవికుమార్ అనేట ఆయన పిలిపించారు, జడ్పీటీసీ మెంబర్. ఆయన వచ్చిండు. ఆయన ఊరికి జడ్పీటీసీ మెంబర్ అయితే దొంగలకు రాదనుకున్నాను. ఎందుకంటే నేను ఎందుకు ఇట్లా అంటున్నా అంటే, ఆయన రాగానే న్యాయం ఎక్కడ ఉంది మాట్లాడేటోడు ఊరికి పెద్ద మనిషి అని నాకు తెలుసు. అంతే కదా, ఎవరు చెప్పినా కానీ అదే కదా. నేను 10th ఫెయిల్ అయినా చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఒక ఊరికి అందరం కలిసి ఎన్నుకున్నాం కాబట్టి అవతల వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత వాళ్ళదే ఉంటది. ఊరు బయటోడు వచ్చినా మీ ఊర్లో ఇంత పెద్ద మచ్చ ఉంది అని చూపించినా గానీ మా ఊరోళ్ళు మంచి వాళ్ళు మీకు ఇచ్చేస్తారు, లేదంటే ఏదన్నా హెల్ప్ చేస్తామని చెప్పి ఇట్లా మాట్లాడేటోళ్ళని చూసిన. ఆయన రివర్స్ వచ్చి నా దగ్గరికి నా కార్కి, ఈచ్ వన్ కార్కి, అంటే ఈ 2 years వాళ్ళు వాడుకున్న తర్వాత కూడా అప్పటికి 2 years అవుతుంది వాళ్ళ దగ్గరికి పోయినా. అంటే మీరు ఇచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 years పేమెంట్ ఇయర్ అంట నాకు. ఓకే, నేనే రివర్స్ వాళ్ళకు 1,80,000 ఒక కార్కి ఇచ్చి మళ్ళీ తెచ్చుకోవాలి. లేదు అంటే ప్రాణాలతో పోతా అంటే నోరు మూసుకొని పో. ఈ ఎక్స్ట్రా మాట్లాడినాం అనుకుని నేనే చంపేస్తా. అంటే పులివెందుల రాజకీయం ఇది. అక్కడ రాజకీయం నాకు ఎదురైనా నేను ఫేస్ చేసినది. నేను ఆడికి వచ్చిన తర్వాత నేను చంపేస్తా అని మాట్లాడారు. నేను అప్పుడు పోలీసు వాళ్ళని చూస్తే నాకు మా పోలీసు వాళ్ళని చెప్తున్నా సార్, నాకు అసలు పోలీసు వాళ్ళు ఒక ఇంటి మనిషి లెక్క చూసుకురు ఆ టైంలో.
నిజంగా చెప్తున్నా. తెలంగాణ పోలీస్ స్టేషన్ నుంచి ఏదైతే నా ఎంబడి ముగ్గురు ఒక ఏఎస్ఐ 2 కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఒక ఫ్యామిలీ పర్సన్ని చూసుకున్నట్టుగా ఒక ఎట్లా అంటే వాళ్ళ దగ్గరికి పోయినా అని ప్రాణాలతో నన్ను వాళ్ళు ఎట్లా తీసుకొచ్చారు వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే మా మీదకి దాదాపు 30 కిలోమీటర్స్ వెంబడి పడ్డారు. వేంపల్లి నుంచి వాళ్ళ విలేజ్ నుంచి ఆ మూమెంట్ లో 30 కిలోమీటర్స్ శంకర్ రెడ్డి ఒక వైట్ కలర్ బొలారోలా ఇప్పుడు ఒక పోలీస్ కి అధికారి పోతున్నాడు అంటే అటు పోవడానికే భయపడతాం. అవును అంతే కదా మరి. అట్లాంటిది నా ఎంబడి ముగ్గురు కానిస్టేబుల్స్ ఉంటే వాళ్ళ మా వెనక ఎట్లా అంటే అదొక ఫ్యాక్షన్ సినిమా అయిపోయింది మాకు. అంటే వినాయక్ సినిమాలో ముందు కార్లు ఇలా తిప్పుకుంటా అలానే అంత తాగుకుంటూ ఆపుండి అన్నా మేము కూడా ఆపలే. ఎవరైతే జడ్పీటీసీ వచ్చి మాట్లాడిన తర్వాత అప్పుడు నువ్వేం చెప్పావు? దాని తర్వాత ఏంటి? నేను చెప్పిన 2 సంవత్సరాలు అవుతుంది, ఈఎంఐలు కట్టడానికి నాకు అప్పులు అయిపోయింది, నా అప్పులు ఎవరు కట్టాలి, నా వెహికల్స్ నాకు ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతా, ఏమన్నా అమౌంట్ ఇస్తే ఇంకా పుణ్యం ఉంటుంది అని ఇట్లా మాట్లాడిన తర్వాత ఇంత బతిమిలాడినా కాళ్ళలో పడ్డా వాళ్ళకి మాత్రం మాట తగ్గదు. ఏమన్నా అంటే సీదా జెడ్పీటీసీ మెంబర్ ఏమంటాడంటే, నాకు ఎంపీ అవినాష్ మనిషిని, నేను ఎంపీ అవినాష్ రెడ్డి మనిషిని, నా వెనుక వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నువ్వు ఏం చేయాలనుకున్నా చేసుకో, నేనేం చేసినా ఇక్కడ సాక్ష్యం కూడా దొరకదు, మాకేదన్నా ప్రాబ్లం అనిపించి నీ బాడీ కూడా దొరకని మీ వాళ్ళకి అర్థమవుతుందా, ఈ నుంచి లేచి వెళ్ళిపో అని చెప్తే నేను భయపడి మా వాళ్ళని తీసుకొని రిటర్న్ వచ్చేసాను. ఆ రోజు మాత్రం వెళ్ళిపోయావు. దాని తర్వాత ఏం చేయాలనుకో? తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అప్పటికే 2 years అయిపోయింది, మళ్ళా చూసిన కొద్ది రోజులు గడిచిపోతున్నాయి అని చెప్పి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళావు? స్టేషన్ పోలే, వీళ్ళు చెప్తే వినట్లేరు కాబట్టి పోలీస్ స్టేషన్ లో కూడా నాకు అర్థమైపోయింది. ఎందుకంటే వాళ్ళు ఉన్నంతకాలం పోలీసులు పని చేయరు మనకి అని నాకు క్లియర్ కట్ గా అర్థమైపోయింది. నేను సీదా మళ్ళా ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని కాలేజీలో పడి నేను చేసింది తప్పే అని ఒప్పుకొని మీ మీద కేసు పెట్టేది లేకుండా అని ఏదో ఒక రిక్వెస్ట్ చేసుకున్నాను. నా తీరులో నేను కాలం మీద పడదామని పోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, అన్నిటికీ మంచిగా తీయగా మాట్లాడి తీసుకుపోయారు. ఒక ఇడుపులపాయల అనే ఏరియాకి తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్ళి లోపటేసేసి తాళాలు వేసేసుకోరు. నువ్వు ఎట్లా పోతావు? ఎక్కడ వేసారు? ఇడుపులపాయలో ఒక గెస్ట్ హౌస్ ఉంది, గెస్ట్ హౌస్ లో లోపల పెట్టి తాళం వేస్తారు. తాళం వేసేసిన తర్వాత అసలు నేను వాళ్ళని ఏం అనలేని పరిస్థితి, నేను సింగిల్గా ఉన్నా ఆ టైంలో. ఒక్కడికి వెళ్ళావు? నేను ఒక్కరినే వెళ్ళిన. నాకెందుకు నేను ఒక్కరిని పోయినా అంటే, ఇగోండి సార్ నేను ఫస్ట్ పోలీసు వాళ్ళని తీసుకుపోయినా, వాళ్ళ మీదకే వచ్చారు, ఫ్రెండ్స్ ఉన్నారు ఆ టైంలో, వాళ్ళ మీదకి కూడా వచ్చారు. ఇప్పుడు నమ్మి నా ఎంబడి ఒక దగ్గరకు పోయిన ప్రాబ్లం ఇది రండి అని పిలిస్తే ఏ నమ్మకం? అసలు ఎవడొస్తాడు? రారా. అసలు అటువైపు చూస్తేనేమో అవినాష్ రెడ్డి అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కొట్టడానికి కాదు, చంపడానికి, చంపేదానికి దిక్కులేదు అక్కడ. ఏది కూడా మాట్లాడకుండా వస్తూనే ఉన్నారు. కాబట్టి నేనేం చేసిన అంటే ఇవన్నీ కాదని చెప్పి నేనే మాట్లాడినా. లాస్ట్కు ఒక 4th డే రోజు ఇంకా అక్కడనే ఉన్నారు. 4th డే రోజు ఒక కాల్ వచ్చింది వాళ్ళిద్దరికి, ప్రసాద్ శంకర్ రెడ్డికి ఎవరో కాల్ చేశారు. అసలు ఎవరు వాళ్ళు అంటే ఒక్కసారి జడ్పీటీసీ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన పేరేంటి? రవికుమార్ ఆయనది అయిపోయింది. మిగతా వాళ్ళు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు? తర్వాత వైసీపీ ఎంపీటీసీలు 2 ఉన్నారు అక్కడ, శంకర్ రెడ్డి, భారతి. వీళ్ళందరికి లీడర్ భారతమ్మ అని ఎందుకు మాట్లాడుతున్నా అంటే, వాళ్ళు నాతో చేసిన ప్రవర్తన చూస్తే ఆమెను ముందడ పంపించి వాళ్ళు వెనుకకు వస్తారనమాట. ఎట్లా అంటే ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా నేను పోయినప్పుడు ఏమైందంటే, వాళ్ళు బిహేవియర్ ఎట్లుందంటే, ఆమె లేడీస్ కదా అన్న, మనం ఆడవాళ్ళని గౌరవించాలి, మనం జాగ్రత్తగా మాట్లాడాలి. చిన్న మిస్టేక్ నేను చేసినా కానీ ఊరోళ్ళతో కట్టేసి కొట్టినా కానీ తప్పు నాదే. చేయబొట్టుకొని లాగాడని చెప్పింది అనుకో, అసలు నీకు డబ్బులు కాదు కదా, మొత్తం వేరేలాగా ఉంటుంది. అటు కాక మంచి హోదా ఉంది ఎంపీటీసీ ఆ ఊరికి. ఇవన్నీ చూసి నేను పోలీస్ స్టేషన్లో ఏం మాట్లాడలే. ఆమె ఇదే తరాలు ఇట్లనే కూర్చున్నా, అక్కడ ఎస్ఎస్ఆర్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుంటారు. నేను మీద ఒకటి వాళ్ళ పోలీసు వాళ్ళు రెస్ట్ తీసుకునే దగ్గర నన్ను ఆపారు.
హోల్డ్ చేస్తే నేను ఏం చేసినా ఓకే అని చెప్పి మీద నాన్న కిందికి రాలే. కిందికి వచ్చే మూమెంట్లో ఆమె నన్ను చూసింది. ఫ్రంట్ డోర్ నుంచి బ్యాక్ డోర్ నుంచి ఈమె వచ్చింది. శంకర్ రెడ్డి ఇక్కడ నుంచి వచ్చి లంజా కొడక నువ్వు ఎట్లా వచ్చినావు, మళ్ళీ ఎందుకు వచ్చినావు, ప్రతి 6 నెలలకు సంవత్సరానికి వస్తావు మా ఊరిని మొత్తం డిస్టర్బ్ చేస్తావు అంటే లంజా కొడుకుని కార్లు ఎక్కిచ్చేసుకొని తీసుకెళ్ళిపోండి, చంపేద్దాం, ఏమన్నా ఉంటే పోలీసు వాళ్ళతో మాట్లాడుకుందాం, మేము ఓడొకరిని లొంగిపోతారు కదా, నడవండి ఫస్ట్ వీళ్ళు తీసుకొని నడవండి, ఈయన పంచాయతీ ఊకే నాకెందుకని మళ్ళీ అదే డైలాగ్. నేను స్టేషన్ లోపలికి వచ్చి నన్ను లంజా కొడుక అని మాట్లాడుతుందని ఎస్ఎస్ఆర్ దగ్గరికి వస్తే వాళ్ళు కూడా పాపం సార్, వాళ్ళు ఎందుకు ఆ టైప్లో మాట్లాడారో నాకు తెలియదు, కానీ వాళ్ళు వాళ్ళ సైడే మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళ ఊరు కాబట్టి. ఇప్పుడు వాళ్ళ ఊరు కాబట్టి వీళ్ళు ఉండలేరు. తర్వాత అయితే నాకు అర్థమైపోయింది అంతా. నేను లాస్ట్కి మళ్ళీ డిఎస్పీ సార్కి ఫోన్ చేసి నాకు ఇట్లా ప్రాబ్లం వస్తుంది సార్, నన్ను పంపించేసాను, ఫస్ట్ నాకు ఇక్కడ ఉండాలని లేదు, ఏ రాత్రికి వచ్చి ఏం చేస్తారో తెలియదు, నన్ను పంపించేసాను అని రిక్వెస్ట్ చేస్తే నాకు ఆ పోలీస్ స్టేషన్లో అంత పెద్ద మనిషి డిఎస్పీ సార్ ఫోన్ చేసి చెప్తే నాకు మినిమం సార్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఒక ఆర్టీసీ బస్లో పంపించారు నన్ను అటు నుంచి, వేంపల్లి నుంచి. అన్నే ముందటనే వాళ్ళందరూ నిలబడ్డారు. నేను బస్సు ఎక్కిన నెక్స్ట్ ఊర్లో వాళ్ళే, నాకు తెలియదు, నాకైతే ఆ రూట్లో తెలియదు, షార్ట్ కట్లలో నేను అక్కడిక్కడ పారిపోవడానికి నాకు రాదు కదా, మధ్యలోనే ఆపి నన్ను ఏమని చేస్తే అవును నాకు ఇంత కూడా నా మీద నాకు హోప్స్ ఉన్నాయి, నేను తప్పించుకోగలుగుతాను, కానీ ఎంతవరకు ఉంటాయి, ఫిక్స్ స్టేజ్ దాకా వచ్చిన తర్వాత ఎవరైనా వాళ్ళకే లొంగిపోవాల్సిందే. కాబట్టి నేను ఏం చేసిన అంటే నేను అడిగిన దాన్ని ధైర్యం చేసుకొని నా కానిస్టేబుల్ నెంబర్ పెట్టుకొని అదే ఆర్టీసీ బస్లో కడపకు వచ్చి మళ్ళా రిటర్న్ వచ్చేసిన నుంచి. ఓకే, రిటర్న్ వచ్చిన తర్వాత ఇక నాకు ఒక అన్న సతీష్ అన్న అని ఉంటాడు, ఆ అన్న జర హెల్ప్ చేస్తా, నువ్వు ఇట్లా కాదుగా ప్రతిసారి పోయి తన్నులు తినడం ఇవన్నీ అడగడం బతిమలాడడం వద్దు, మీడియాకి వచ్చి నీ బాధ ఏందో చెప్పుకో, ఎవరన్నా ఒకరు స్పందించి నీకు. అది ఇందాక మాట్లాడుతూ కారులో వెంటపడ్డారు సినిమాలో లాగా అని చెప్పారు, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? ఇది 2022లో. అంటే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ నుంచి నువ్వు వెళ్ళిపోరా అని చెప్పి వెంటపడ్డారా? పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోమని చెప్పి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళ మాట వినే నేను కార్ ఎక్కినాము, మేము కూడా బయలుదేరినాము. ఇక దారి మధ్యలో మేము మా వెంబడి ఫాలో అవుతుంది, స్టేషన్ బయటికి వచ్చిన తర్వాత. అంటే వాళ్ళ మీనింగ్ ఏంటంటే వాళ్ళు అట్లా రావాలి అనడానికి అసలు ఎందుకు వచ్చారంటే మేము భయపడాలి, మళ్ళీ ఒకసారి రాకూడదు, వస్తే మేము ఏమైనా చేస్తామన్న భయంతోనన్నా బతకాలి వీడు అన్న టైప్లో నా వెంబడి పడ్డారు వాళ్ళు అలా టైప్లో. ఇవన్నీ అయిపోయినాయి అన్న. ఇక మొన్న ఒక 20 రోజులకి ఒక 1 month బ్యాక్ ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఎవరిని కలిసి చెప్పిన. అవును, గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఏం చేద్దాం, గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత నేను టీడీపీ ఆఫీస్కి వెళ్ళినాను 1 month బ్యాక్. పోయిన తర్వాత అక్కడ నా బాధ చెప్పిన, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సేమ్ వరలరామయ్య సార్ అని ఉంటారు, ఆ సార్ నాకు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చి అన్ని మాట్లాడి అన్ని ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇదే పని చేస్తారు. అంటే అది ఎంత పెద్ద మంచి ఇంకెవరు చెప్తే వింటారో కూడా నాకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా రమ్మని చెప్తారు, నేను పోతున్నా. ఇక ఈసారి నేను ప్రాణాలతో వస్తానో లేదో నాకు తెలియదు, నాకేమన్నా ప్రాబ్లం వచ్చి నేను ఏమన్నా అయినా అని దానికి మాత్రం పక్క బాధ్యత తీసుకునేటోళ్ళు ఎవరంటే నా విషయంలో నేను మీడియా ముందర చెప్పొద్దు కానీ చెప్తున్నా, భారతి ఎంపీటీసీ వేంపల్లి ఎంపీటీసీ భారతి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మళ్ళా శంకర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, అవినాష్ రెడ్డి, ఎవరైతే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, నా చావుకు కారణం వాళ్ళే అవుతారు. ఎందుకంటే నేను ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని పోతున్నా, నాకు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఎందుకంటే డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, నేను వాళ్ళు చేసే ప్రతి ఒక్క 5 months అబ్జర్వ్ చేసుకున్న తర్వాత డిసైడ్ అయినా నాకు న్యాయం జరుగుతుందని అదే నమ్మకంతో మళ్ళీ పోతున్నా. ఇప్పుడు పోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. ఎస్పీ ఆఫీస్ అంటే కడపలో ఉన్న ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నారా మీరు? కడపలో ఉన్న ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నాను. ఓకే, అక్కడ నుంచి మీకు ఫోన్ వచ్చింది? మేము ఉంటాం, ఎంబడి ఉండి వెహికల్స్ ఏమున్నాయి నీ బాగా మొత్తం క్లియర్ చేసి నేను పంపిస్తామని చెప్పి అన్నారు. అక్కడ పోయిన తర్వాత ఏమవుతుంది ఏం జరుగుతుంది కూడా నాకు తెలియదు. నాకైతే ప్రాణహాని అయితే 100లో 200% ఉంది. వాళ్ళ నుంచే ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు నేను వస్తున్న సంగతి వాళ్ళందరికీ తెలుసు. ఓకే, నన్ను ఏ దారిలో పట్టుకుంటారో తెలియదు, నన్ను ఏ టైంలో పట్టుకుంటారో తెలియదు, ఎట్లున్నది కూడా తెలియదు సిచ్యువేషన్ ఉన్నా నేను ఇప్పుడు.
ఎందుకంటే నేను మీడియాకి వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది ఇష్యూ ఇది. ఒక 3 years నుంచి నేను ఆపుకున్నా. నేను వీళ్ళు చేసే పనులు వీళ్ళు అన్నీ చేసేదాన్ని ఇవన్నీ చూసి నేను నాకు మీడియా సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పి నేను మీడియాని ఆశ్రయించిన. కాబట్టి ఇప్పుడు అదే వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుందా లేకపోతే నాకు మంచిగా అవుతుందా ఇక దేవుడే చూడాలి. ఓకే, ఎందుకంటే సతీష్ ఒకటే, ప్రాణం ఎవరికైనా చాలా విలువైంది. ఎందుకంటే నిజంగా నిన్ను అప్రిషియేట్ చేయాలి. ఎందుకురా బాబు పోతే పోయిన కార్లు ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు అని చెప్పి వదిలేసి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఈ కర్మ అంటే మీ ఇంట్లో నుంచి మీ తల్లిదండ్రులు ఏం చెప్పారు? అరే నువ్వు వెళ్ళి ఫైట్ చేయరా అన్నారా? లేకపోతే ఎందుకురా నీకెందుకు హ్యాపీగా నువ్వు ఏదో సేపు బతుకుదాం ఇక్కడ అని చెప్పి మాట్లాడారా? ఏం చెప్పారు ఇంట్లో నుంచి? మా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో నేను పడే బాధ కష్టాలు ఇవన్నీ నన్ను రోడ్ల మీద ఏడంటాడు అప్పులో లాపుడు ఇవన్నీ చూసి నేను 1 fine day ఇవన్నీ నేను ఎవరైనా లాస్ ఒకటేసారి కాగానే ప్రాణం మీద ఆశ పోతుంది. నెక్స్ట్ టైం అనిపించలేదు నాకు కూడా. నేను కూడా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. ఒక దాదాపు 3 times చేసుకున్నా. 3 times కేవలం ఇదే కారణం, నాకు ఇంకే కారణం లేదు. ఎందుకు అంటే నాకు అన్నం పెట్టేటి అవి నా ఇంట్లో 4 తింటూరు అంటే ఈరోజు ఆ కార్ల వల్లనే. మా నాన్న సంపాదించిన డబ్బులు నా డబ్బులు మా అన్న అందరం పని చేసుకుంటాం కాబట్టి అవే డబ్బులతో నడుస్తుంది నా ఇల్లు. ఓకే, అట్లాంటిది ఒకటేసారి అన్ని తీసుకొని వెళ్ళిపోతే నేను ఏం పని చేసి బతుకుతాను? ఇప్పుడు నాకు 32 లక్షలు అప్పు ఉంది. అక్షరాల 32 లక్షలు అప్పు వీళ్ళ వల్ల. ఓన్లీ వీళ్ళు ఎత్తుకుపోయి ఇన్ని సంవత్సరాల నుంచి 2021లో వాళ్ళు ఎత్తుకెళ్ళారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నువ్వు కట్టుకున్న అప్పులు కానీ ఇవన్నీ మొత్తం కానీ ఇప్పుడు కట్టాల్సిన అప్పులు 32 లక్షలు. 32 లక్షలు ఉన్నాయి. 32 లక్షలకి ఇప్పుడు నేను ఏ కంపెనీలో పనిచేస్తే నాకు నెలకు ₹1,00,000 ఇస్తారు? నేను గ్రాడ్యుయేట్ని కాదు. నేను సింపుల్గా చెప్తున్నా అన్న, 10th class పాస్ అవుట్. నాకు తర్వాత చదువు అవ్వలేదు. నేను ఇక పని మీద పడి ₹4 సంపాదిస్తే పొట్టగడుస్తా అన్న దాంట్లో వెళ్ళాను. ఎందుకంటే నేను చదువుకునేంత స్తోమత కూడా నా దగ్గర లేకుండా ఆ టైంలో. మా అమ్మ నాన్న పరిస్థితి అవన్నీ చూసి నేనే బయటికి వచ్చి పని చేసుకున్నట్టుని. అట్లా అప్పుడప్పుడే అన్నీ సెటిల్ అయిపోయి నేను కూడా వచ్చి రోడ్ మీదకి వచ్చి పని చేసుకొని మంచి పేరు సంపాదించి మా నాన్నని చూస్తే 4 మెచ్చుకునేటట్టు చేసి అన్నీ చేసి ఒక్కసారి వీడు వచ్చి నా లైఫ్ ఇట్లా అన్నిటి మీద మట్టి కొట్టి పోయింది నా బతుకు. ఓకే, అంటే ఒకటి ఎందుకంటే మీడియాకి వచ్చిన తర్వాత నార్మల్గా చూస్తే పెద్దోళ్ళకి వాళ్ళు ఫోన్ చేశారు. దగ్గరికి ఎమ్మెల్యేకే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళకే ఫోన్ చేసి బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎరా పిచ్చిగా ఉందని మాట్లాడిన పరిస్థితి. చాలా మందికి ఇలా బెదిరించారు. మీడియాకి వచ్చిన తర్వాత సతీష్ నీకు బెదిరింపు కాల్స్ వచ్చాయా? ఏం చెప్పారు? ఏం మాట్లాడారు? వాళ్ళు ఏం చెప్పారు? మణిరాజ్ వాళ్ళ డాడీ ఫోన్ చేశారు. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను బయలుదేరుతున్న సంగతి వాళ్ళకి ఎట్లా తెలిసిందో తెలియదు. ఇప్పుడు నువ్వు ఎస్పీ ఆఫీస్కి వెళ్తున్నావు అని చెప్పి ఆ తర్వాత నాకు కాల్ వచ్చింది. మార్నింగ్ వచ్చింది కాల్లో. తను ఏమంటాడంటే అంటే నాకు కూడా రాలేదు, తన దగ్గర నా నెంబర్ లేదు. దేవుని దేవల్ల నా నెంబర్ ఉంటే ఈజీగా పట్టుకునేటోడేమో, ఎందుకంటే ఆయన నెట్వర్క్ అట్లాంటిది వాళ్ళ డాడీ. ఇప్పుడు ఏం చేస్తాడు మణిరాజుల ఫాదర్? ఏంటి నెట్వర్క్ అంటున్నావు? వాళ్ళ డాడీ ఏదైతే ఉన్నాడో మణిరాజు వాళ్ళ డాడీ ఇక్కడ మన సెక్రటరేట్ ఉంది కదా, అందులో ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తాడు. అందరు తెలిసి బాగా తెలిసిన వాళ్ళు, ఈ సర్కిల్ తెలుసు అనమాట. వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయాలా? మీ అబ్బాయి ఇలా చేశాడు, మా కార్లు తీసుకెళ్ళి నాశనం చేశాడు అని నాన్న చెప్పలేదా నువ్వు? అని ఎంత దౌర్జన్యంగా మాట్లాడండి మా ఫ్రెండ్తో. అంటే నా ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది, అది నాకు కూడా రాలేదు. అంటే ఫ్రెండ్ అంటే ఇక తెలిసిన అతనికి సేమ్ ఇట్లనే ఆయనకు కూడా వాడు డబ్బులు ఇవ్వాలి, అదే ఫ్రెండ్కి నేను కూడా డబ్బులు ఇవ్వాలి. ఆయననే నాకు ఇన్ని రోజుల దాకా అన్ని నన్ను నష్టం అయిన తర్వాత నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత నా బాధ, మా ఇంట్లో పడే బాధ చూడలేక ఆయన నాకు అసలు ₹1 ఇంట్రెస్ట్, ఈ కాలంలో ఎవరు ఇంట్రెస్ట్ లేకుండా పైసలు ఇయ్యరు. అట్లాంటిది ఆయన నాకు డబ్బులు ఇచ్చి అప్పులు కట్టుకో నాకు నువ్వు వచ్చిన తర్వాత ఇయ్యు అన్న మనిషి ఈరోజు నాకు శత్రువు అయ్యాడు. ఆయనకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చే అవసరం ఉంది? నా నెంబర్ లేదా నీ దగ్గర? నాకు ఫోన్ చేసి వాడికి నువ్వేమన్నా ఇచ్చావంటే ఆయనకు ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతుర్రంట. మాట్లాడిన తర్వాత ఒక మాట అన్నాడంట, ఏంది నా దగ్గర ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, మినిస్టర్ల కాడ నుంచి నాకు తెలుసు, వాడు కడప పోయే ముందు రోజే నేను చంపేస్తామని అని చెప్పి మా అన్న వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతాడు. కడపకు పోయే ముందు రోజు చంపేస్తాడంట. అంటే అలా కొడుకు చేసి ఆయన ఇప్పుడు అయ్యప్ప మాలలు ఉన్నాడు.
ఇప్పుడు తప్పించుకోవాలంటే ఏ దారి దొరకక నేను కూడా ఒకప్పుడు అందరు నన్ను కూడా అదే అన్నారు, నేను కూడా ఇప్పుడు ఆయన అదే అంటున్నా. ఇప్పుడు నా ఇంటికి వచ్చి నేను అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు నన్ను అప్పులు తప్పించుకోవడానికి ఈ స్వామి మాలేసుకున్నాడు అని చెప్పి పెద్ద బ్లేమ్ చేసారు ఊర్లో అప్పులు తప్పించుకోవడానికి నేను మాలేసిన అని మాట్లాడుతున్నాను. మరి అంతకుముందు 6 సంవత్సరాలు వేసిన, మరి అప్పుడు ఏం రాలేదు నాకు, నేను కంటిన్యూ చేసిన, నేను దీక్ష పట్టుకున్నా కాబట్టి నేను వేసిన. ఇప్పుడు ఈయన కూడా వేస్తాడు మాల. ఇప్పుడు అది అడ్డం పెట్టుకొని నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడితే నేను ఎందుకుకుండా నన్ను చంపేస్తా చేస్తా అంటే నేను కూడా అన్నా మాలలో ఉన్న వాళ్ళు అలా మాట్లాడొచ్చా? అదే కదా నేను అడిగేది. మరి నేను కూడా మాలేసుకుంటా, నువ్వు కూడా మాలేసుకుంటావు స్వామి అన్నప్పుడు నువ్వు అసలు నీ వల్లే, నీ కొడుకు వల్లే కదా మొత్తం అంతా నాశనం అయిపోయి 32 లక్షలు 3 సార్లు ఆత్మహత్య చేసుకోవాలి. వాళ్ళతో బతి నాకేం కర్మ పట్టింది, ఇంకొకరు కాలు పట్టుకునే రోజు వచ్చింది మా ఇంట్లో. ఇప్పుడు ఒకటి సతీష్, ఇతను కూడా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఉన్నాడో ఇతను కార్లు ఇప్పించిన అతనికి కూడా ఏదో వాళ్ళతో లాలుచి ఉందని మేము అనుమాన పడుతున్నారా? ఏం చెప్తున్నారు మీరు? కలిసి చేసే బిజినెసే కదా అన్న. ఇప్పుడు అతను మీకు నేను స్టార్టింగ్ లో చెప్పిన, మీకు అర్థమైందో లేదో, ఆయన మీద ఈడ కూడా కేసులు ఉన్నాయి. అవును, అంటే డెఫినెట్లీ ఆయనకి అలవాటే అది అలవాటే. ఇప్పుడు అన్ని మనం కార్లు ఇచ్చినోనికి ఇంకా రేపు పొద్దున ఇంకేదన్నా చేస్తాడన్న ఆశకి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో నేను దగ్గర ఒక 3-4 టైమ్స్ నేను అర్జీ పెట్టుకుని ఇక్కడ ప్రజా దర్బార్లో నా ఇదే మ్యాటర్ గురించి లెటర్లు రాసి ప్రింటింగ్లు చేసుకొని లెటర్లు ఇచ్చి మన దగ్గర కూడా తిరిగిన. నాకు ఒక కాల్ రాలేదు, ఏం రాలేదు. హఠాసంగా మొత్తం అంతా ప్రజలందరూ గుంపులుకి వెళ్ళారు కదా తమ్ముడు ప్రజావేదిక దగ్గరికి. ఇక్కడ కూడా రెస్పాన్స్ దొరకలేదు, ఎవరు ఫోన్ కూడా చేయలేదు, ఎవరు కూడా ఫోన్ చేయలేదు. కానీ సింగిల్ కాల్ సార్, సింగిల్ కాల్. నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఎంత మంచిగా హెల్ప్ చేశారు. ఇప్పుడు చూడండి, వాడు నాకు ఫోన్ చేసి వాళ్ళ పేర్లే చెప్పి భయపెట్టిస్తున్నాడు. మినిస్టర్లు తెలుసు నాకు, సుప్రీంకోర్టులో లాయర్లు తెలుసు, హైకోర్టు లాయర్లు తెలుసు, నేను ఎట్లా బయటికి రావాలో నాకు తెలుసు. అంటే నీకు అందరు తెలిస్తే ఇక మీతో అందరినీ చంపేస్తా అన్న దాని అర్థం అదే కదా. అంతే కదా, ఇండైరెక్ట్ గా వార్నింగే కదా, థ్రెటనింగ్. ఇప్పుడు నేను ఈ నుంచి బయలుదేరుతున్నా, నేను ఆడదాకా చేరుతానో లేదో తెలియదు, ఎస్పీ సార్ని కలుస్తానో తెలియదు, ఏం తెలియదు నాకు. పోకముందే మీరు అందరు ఫోన్లు చేసి భయపెట్టిస్తే నేను నిన్ను అడిగినా, నేను పోయి నా న్యాయం చేయండి అని చెప్పి 4 కాళ్ళు పట్టుకుంటున్నా. నా సిచ్యువేషన్ మంచి లేదు కాదు, మీరు ఎటు కూడా ఏం చేయలేదు. నేను వెళ్ళి గవర్నమెంట్నో లేకపోతే వాళ్ళు అమ్మ తెచ్చి పెట్టదు, అయ్య తెచ్చి పెట్టాడు అని సామెత ఉంది కదా, వీళ్ళకి వర్తిస్తుంది. ఎంత బతిమలాడినా కానీ వస్తాడు, కొడతాను, చంపేస్తామని వార్నింగ్ ఇచ్చే అవసరం నీకేముంది? నువ్వు తప్పు చేయలేవు కదా, మరి రామలా నువ్వు వచ్చి నాతో డైరెక్ట్ మాట్లాడు. నేను కాంప్రమైజ్ అవుతున్నా కాదా నీకు తెలుస్తుంది కదా. నువ్వు నా ఇంటికే రాలేవు, నువ్వు నాతో ఒక్కరోజన్నా నా ఫోన్ లేపినావు. 5 రోజుల నుంచి న్యూస్ రాగానే కథను దండాన్న ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేస్తున్నావు నాకు. అదొకటి పక్కకు పెడితే వాళ్ళ సంగతి సార్, వాళ్ళు నన్ను దొంగ, నేను చంపేస్తాము చేస్తాము అని మాట్లాడుతారు. నువ్వు దొంగవురా అని చెప్పి నన్ను డైరెక్ట్ పోలీస్ స్టేషన్లో అందరి ముందట నువ్వు నన్ను అన్నావు. ఫస్ట్ దొంగ ఎవరు? కార్లు ఎవరు యూజ్ చేస్తారు? నీ కారు నేను తీసుకొని వచ్చిందా? ఆడ ఓడో తీసుకొచ్చిండు, నువ్వు వానికి పైసలు ఇచ్చినా అంటున్నావు. సరే, దొంగ సొమ్ము కొన్నోళ్ళని ఏమన్నాను? ఇప్పుడు దొంగతనం చేసినప్పుడు మేము కూడా సినిమాలు చూస్తున్నాము, రోజు అయ్యే కేసులు వింటున్నాము, అన్నీ చూస్తున్నాం. మేము కూడా లోకజ్ఞానం లేకుండా అయితే పిచ్చోళ్ళం కాదు కదా. అన్ని ఏడా పోలీసు వాళ్ళు ఎట్లా న్యాయం చేస్తారో కూడా తెలుసు. ఒకరిని కొడితే తీసుకుపోయి పెట్టి కేసేసి అన్ని వేస్తారు. అట్లాంటిది మరి ఇప్పుడు ఒక దొంగ సొమ్ము నాది తీసుకొని వెళ్ళి మీరు పెట్టుకొని వాడుకుంటారు. మీరు ఉల్టా నన్ను దొంగ అన్నాడేంది? నేను కదా అనాలి అసలు మీరు దొంగలు. ఇప్పుడు అన్నా, నేను మొన్న కూడా అన్నా, నువ్వు పెద్ద దొంగవు. నువ్వు ఎంపీటీసీ ఎట్లయినో నాకు తెలియదు, కానీ నువ్వు పెద్ద దొంగవు. నువ్వు నన్ను అన్నందుకు దొంగ అంటలేను నేను. ఒక దొంగ దగ్గర నుంచి తాళం తీసుకొని నువ్వు యూజ్ చేసుకుంటున్నావు. వాడు ఎట్లా తెచ్చిండు, బండి ఎవరిది, పేపర్లు ఏవి, ఆ బండి ఓనర్ ఎవరు, ఏం కనుక్కోకుండా నువ్వు బండి కొనేసుకుంటావా? సరే, తప్పు అయిపోయింది, కొన్నావు, నీకు తెలియక నువ్వు కొన్నావు, నీకు అర్థం కాలేదు కాబట్టి నువ్వు కొన్నావు కాబట్టి నేను ఏమనలే. నువ్వు ఆ తర్వాత అదే వెహికల్ని నేను వచ్చి అడిగిన, పలానా కేసు పెట్టినా, పలానాడు ఇట్లా మోసం చేసి బండి తీసుకొచ్చి మీకు ఇచ్చిండ్రా నాయన అని చెప్పి నేను మాట్లాడినప్పుడు నీ పద్ధతి ఏముంటుంది? వాడిని పిలుచుకొని వానితో మాట్లాడాలి. నువ్వు నాకు వార్నింగ్ ఎందుకు ఇస్తున్నావు? వానికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వు నీకు అంత ఉంటే. ఇప్పుడు నన్ను చంపేస్తాను నేనేం చేసినా పోలీస్ స్టేషన్ నుంచి నాకు న్యాయం కావాలని చెప్పి కేసు వేసి అన్నీ వేసి అందరినీ కాళ్ళు పడుతున్నాను. అవునా అన్న? పట్టిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఫేస్ టు ఫేస్ వార్నింగ్ ఇస్తున్నావు. మరి
అదే మన్రాజ్ మీద నువ్వు కూడా కేసేయి, నీ దగ్గర డబ్బులు తీసుకోపోయి ఇట్లా నన్ను మోసం చేసిండు అని చెప్పి మాట్లాడదాం. మరి అట్లా ఎందుకు అంటే మీరు అందరు ఒకటే కదా. ఇప్పుడు ఒకటి నాకంటే మణిరాజ్కి మనం కార్లు ఆయన ద్వారానే ఇచ్చారు. మణిరాజ్ ఎవరికి ఇచ్చారు? మణిరాజు తీసుకపోయి వాళ్ళకే ఇచ్చిండు. పేరు ఎవరికి ఇచ్చాడని చెప్పాడు? ఎంపీటీసీ భారత్ వాళ్ళు వాడు నాకు చెప్పిన స్టోరీ ఏంది, మెడికల్ కాలేజీలు ఇస్తా అని. మెడికల్ కాలేజీలో ఇస్తా అన్నాడు. మెడికల్ కాలేజ్ లేదు, అసలు ఏమీ లేదు. ఆడ కార్లు వచ్చేసి వేంపల్లిలో వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నీ కార్లు వేంపల్లిలో భారతి అనే వాడి దగ్గర, దాంతో పాటు ఇంకొక అతని ప్రసాద్ రెడ్డి శంకర్ రెడ్డి అనే వాళ్ళ దగ్గర నీ 6 వెహికల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఓకే, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నాయి మీరు అని చూపించారు కదా. అంటే దాని తర్వాత పోలీస్ స్టేషన్ లోనే ఒప్పుకోరు కదా సార్. నేను చెప్పింది పక్కకు పెట్టేసేయండి, నా బాధ ఉంది, నేను ఎంతైనా చెప్తా. స్టేషన్ లో పోలీసు వాళ్ళే చెప్పారు నాకు, నీ కారు ఒకటి. ఇప్పుడు నాకు అది ఆ మాట విన్న తర్వాత అయితే అసలు ఆ 4-5 సంవత్సరాల పాలన ఎట్లుందో నాకు అర్థమైపోయింది. మొత్తం అర్థమైపోయింది. ఒక్క వాళ్ళు మాట్లాడిన మాటకి నాకు టోటల్ A to Z అర్థమైపోయింది. ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎంత అన్యాయం జరిగినాయో నా విషయంలో నాకు ఒక పాయింట్ నేను తెలిసిపోయింది. ఏంది తెలుసా అన్న? ఏమన్నాడు? ఒక వెహికల్ బర్నా ఫ్యూడిక్, అది నేను లీజ్కి తీసుకున్న వెహికల్. ఆ ఈఎంఐలో కట్టకుండా 12 నెలల నుంచి ఆపేసినాం. ఎందుకంటే ఒక ఆశ సీజర్స్ పోయి అన్న బండి సీజ్ చేస్తారు, ఏదో ఒకటి మాట్లాడుకొని వాళ్ళని వాళ్ళని మతిమాడు వీళ్ళకి ఫైనాన్స్ క్లియర్ చేసుకొని మళ్ళీ బండి తెచ్చుకోవచ్చు అన్న నమ్మకంతో నేను ఈఎంఐలు కట్టుడు ఆపేసిన. కావాలనే దాన్ని ఆపేసావు, హోల్డ్లో పెట్టావు. అట్లనన్నా నాకు ఒక వెహికల్ దొరుకుతాను. అవును, కానీ అట్లాంటి వెహికల్ ఇంకోరి మీద రిజిస్టర్ అయ్యి ఉంటే నేను ఎట్లా నమ్ముతా? 12 నెలల ఈఎంఐ, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, 12 నెలల ఈఎంఐ పెండింగ్ ఉంది. ఎన్ఓసి లేదు, బ్యాంక్ పేరు మీద ఉంది బండి. నా దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ లెటర్ లేదు. సంగారెడ్డి అంటే హైదరాబాద్ అన్నా అని చలో ట్రాన్స్ఫర్ లెటర్ ఏదో మతలబ్ చేసిరని అనొచ్చు. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి చేంజ్ అవుతుంది ఆ పాసింగ్. కనీసం ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ కూడా లేకుండా, ఎన్ఓసి లేదు, ట్రాన్స్ఫర్ లెటర్ లేదు, బైక్ కార్ మీద ఈఎంఐ ఉంది, అన్ని ఉన్నాయి. అట్లాంటి వెహికల్ వేరే పేరు మీద రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు అదొక్క వెహికల్ ఏనా అంటారా? మిగతాయి కూడా చెప్పలేము. ఇప్పుడు అది దొరికిన తర్వాత నేను చెప్పగలను. ఎలా తెలుసుకున్నావు? నీకు ఎలా తెలిసింది ఇది రిజిస్ట్రేషన్ అయిందంటే, ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్ళిన, వాళ్ళు నన్ను అడిగారు, కార్ల నెంబర్లు అడిగారు, ఫోటోలు అడిగారు, అన్ని అడిగారు, నేను అన్ని ఇచ్చావు. ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఫర్దర్ గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, ఈ అబ్బాయి పేరు మీద కార్లు ఉన్నాయా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇవి వెబ్సైట్ లో కూడా నీ కార్ నెంబర్ టైప్ చేస్తే ఓనర్ ఎవరో వస్తుంది, ఆర్సీ వచ్చేస్తుంది. కాబట్టి నావా కాదా, ఆయన చెప్పేది అబద్ధమా నిజమా అని తెలుసుకోవడానికి నేను క్లియర్ కట్ గా చెప్పిన. 2 కార్లు నా సొంతయి, 4 కార్లు నేను లీజ్ కి తీసుకున్న వెహికల్స్. అవి వేరే పేర్ల మీద ఉన్నాయి. రమ్మంటే ఓనర్లు కూడా వస్తారు, తీసుకొస్తా, నేను తీసుకొని వస్తాను కూడా చెప్పిన. ఆ తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేశారు. వాళ్ళు నాకు పిలిచి ఏం చెప్తారు అంటే, నీ వెహికల్ ఒకటి వర్ణ నీ పేరు మీద లేదు, మీ ఊరోని పేరు మీద లేదు, ఇక్కడనే ఆంధ్రాలో ఒకరి పేరు మీద ఉందని. అంటే ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 దాకా అసలు ఆంధ్ర రాష్ట్రంలో భూములు వేరే వాళ్ళ పేరు మీద వాడి సంబంధం లేకుండానే చేసుకున్నారు. కార్లు ఎన్ని చూస్తే పాలన ఎలా ఉందో నీకు అర్థమైపోయింది. ఒక అంత అసలు ఆర్టీఓ ఆఫీస్ లో సిగ్నేచర్ ఆర్టీఓ ఎట్లా పెట్టిండని అడుగుతున్నాను నేను. అంతే, నేను డైరెక్ట్ అడుగుతా. నేను నాకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి అడిగే. అంతే, డెఫినెట్లీగా ఉంది 100%. నేను కూడా మనిషిని. కారు ఓనర్ ఎవరైతే ఉన్నాడో, అమ్మే ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆడి సైన్ పెట్టకుండా ఆర్టీఓ సైన్ ఎలా పెట్టాడు? అదే ఆర్టీఓ ఎందుకు పెడతాడు సైన్? అంటే ఏమైనా పెడతారు, ఇంకా ఏమైనా చేస్తారు. నచ్చినే తీసుకెళ్లి ఆర్టీఓ సైన్ పెట్టుకుంటే, మరి మా దగ్గర అట్లా లేదు. మరి అక్కడ ఆ రూల్స్ ఉంటే మా దగ్గర అట్లా లేదు కదా. మరి ఆ ఊరికి మట్టుకే సపరేట్ రూల్స్ పెట్టుకోరు. అంటే కడపకి సపరేటు, పులివెందులకి సపరేటు, వేంపల్లికి సపరేటు, వాడి జిల్లాలో వాళ్ళు చెప్పిందే వేదం. మన ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అనేవి ఉన్నాయి కదా, ఇందులో ఆ కడప అనేది సపరేట్ అని రాసి పెట్టుకోవాలి అసలు. ఓకే, యూనియన్ టెరిటరీ లాగా, యూటీ లాగా ఒకటి సపరేట్ కేంద్రపాలిత ప్రాంతం లాగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ చెప్పి దాన్ని సపరేట్ చేసి పెట్టుకోవాలి వాళ్ళు. ఎందుకంటే ఆర్టీఓని మేనేజ్ చేస్తారు, అన్ని మేనేజ్ చేస్తే ఆ ఊరికి పోయినోడు బయటికి ఎట్లా వస్తారు. ఇప్పటి కూడా ఎవరన్నా కడపలో నేను ఇట్లా నా ప్రాబ్లం ఉందంటే నాకు డైరెక్ట్ వార్నింగ్ ఇస్తారు. పోయి గాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావు, నువ్వు మళ్ళీ రిటర్న్ వస్తావా అని అడుగుతారు. అంటే ఆ ఊరికి అందరికి అంతేనా ఇక ఎప్పటికీ అది పరిస్థితి. చూడండి, కారు ఎవరైతే ఇతను ఓనరు కనీసం ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లేదు, అతను అమ్ముకోలేదు, ఇతనికి సంబంధం లేదు, ఏం చేశారు?
ఇతనికి తెలియకుండా వేరే వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఆర్టీఓ సైన్ ఎలా చేస్తాడు? వ్యవస్థల్ని ప్రశ్నిస్తున్నాడు ఆ కుర్రాడు. ఒక 20 సంవత్సరాలు లేని ఒక కుర్రాడు 2021 నుంచి ఇప్పుడు దాకా ఫైట్ చేస్తున్నాడు. తమ ఏదైతే వెహికల్, తన పట్టుగూడు కోసం వెహికల్ తీసుకెళ్ళిపోయారు, బెదిరించారు, చంపడానికి వెంటపడ్డారు. ఇట్లా రకరకాలుగా చెప్తున్నాడు. నిజంగా సిగ్గుపడాలి. ప్రభుత్వాలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, సిగ్గుపడాలి. అలాంటి ప్రభుత్వంలో ఒకళ్ళేంటి, అందరి పరిస్థితి ఇతనే కాదు, అందరిని కూడా అలాగే చేసిన పరిస్థితి. ఇప్పుడేంటి, ఏం చేస్తావు, అసలు ఏం చేయాలనుకుంటున్నావు? కాల్ వచ్చింది, బెదిరింపులు కూడా వస్తున్నాయి, చంపేస్తామని చెప్తున్నారు. ఏం చేయాలనుకుంటున్నాడు? తెగించి ముందడికి వెళ్తున్నారు. ఎవరెవరు వెళ్తున్నారు? ఒక్కనే పోతాను. ఎవరు వద్దా నీకు? నాకు ఎవ్వరు భయం ఏంది లేదు సార్. ఇవ్వండి, నా వల్ల అదర్ పర్సన్ కి ఇబ్బంది నేను ఎందుకు పెట్టాలి? ఇప్పుడు మా అమ్మని నాన్నని నడవండి, అది పేరెంటం కాదు కదా తీసుకెళ్ళడానికి. ఒక మనిషి ఒకసారి వస్తాడు, చూసుకుంటాడు. నెక్స్ట్ టైం నాకు ఇట్లాంటి విషయంలో సపోర్ట్ నీ పానానికే గ్యారంటీ లేదు. నన్ను ఎందుకు తీసుకపోతావు, నేను ఎందుకు వస్తానే మాట్లాడతారు. ఎవరు ఎందుకు వస్తారు నాతో? ఇప్పుడు అందుంచి నేను ఏడిపోయినా ఒక్కనే వస్తున్నా. ఓకే, ఆడికి ఇప్పుడు ఒక్కనే వెళ్తున్నా. నేను చెప్తున్నా కదా సార్, నాకు ఏమైనా పర్లేదు, నా కార్లతోనే నేను రావాలని ఫిక్స్ అయినా. ఓకే, వెంపల్లి నుంచి ఏమైనా కాల్స్ వచ్చాయా రీసెంట్ గా? వాళ్ళు నీతో ఇప్పుడు మాట్లాడిన సందర్భం వెంపల్లి నుంచి రాకుండా వేరే చోట నుంచి, వెంపల్లి లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ థ్రెటనింగ్ కాల్స్ వేరే చోట నుంచి రీసెంట్ గా ఏమైనా వచ్చాయా? వాళ్ళు కాల్స్ చెయ్యరు కదా అన్న, వాళ్ళు కాల్స్ చేయరు, డైరెక్ట్ అటాక్ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కదా అది. అప్పుడు కాదు, ఇప్పుడు కూడా కడపల టీడీపీ. నేను అన్నే నేను మాట్లాడేది మీకు అర్థం కాలేదు. కడప అనేది సపరేట్ రాష్ట్రం ఇక నా దృష్టిలో. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అది, ఆ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళ గవర్నమెంట్ అది. నాకు సంబంధించిందో టీడీపీకి. అక్కడ టీడీపీ పాలన లేదంటావు? టీడీపీ పాలన లేదు. ఉంటే పోలీసు వాళ్ళు ఎందుకు అట్లా నాకు స్పందిస్తారు? అంటే ఏదైతే గవర్నమెంట్ మారిన తర్వాత కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఏమైనా మార్పు కనిపించారా? నాకు కనిపించలేదు ఆడ. నేను ఇప్పుడు కూడా పోతున్నా కదా, నా ఎంబడెవరు అన్నారు అని మీకు అర్థమైపోతుంది. కానీ ఒక 10 నిమిషాలు నిలబడలేరు ఆడ. ప్రాణభయంతో మారిపోవాలి ఆడ. వాళ్ళు చేసే అరేంజ్మెంట్లు చూసి, అక్కడ వాళ్ళు చేసే ఆ సీన్ చూసి మాకు ఫస్ట్ మీరు స్టేషన్లోకి ఎంట్రీ అయిన తర్వాత స్టేషన్ నుంచి బయటికి నువ్వు వచ్చి బస్ ఎక్కిందాక నీ మీద నమ్మకం పెట్టుకోవద్దు. నీ ఇంటి ముందట వచ్చి నేను మా ఇంటికి వచ్చిన దాకా నీ మీద హోప్స్ కూడా పెట్టుకోవద్దు. నువ్వు అట్లా పోతా అంటే పోయి కొట్లాడాలి వాళ్ళతో. గతంలో సినిమాలలో చూస్తుండే అన్న, నిజంగా చెప్తున్నా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర పోయి చేరి ఇలా ఏదైనా వేయాలనిపించింది నాకు. ఎందుకంటే వీళ్ళు చేసే పనులు అట్లున్నాయి. అడవిలా అన్నలు ఉంటుండే అని ఒకప్పుడు మాట్లాడుతుండే డాడీ వాళ్ళందరూ డిస్కషన్లో. అవును, నక్సలైట్లు ఏదన్నా ఎవరన్నా ఇట్లాంటి మోసాలు చేస్తే అన్నల దగ్గరికి పోతే న్యాయం జరుగుతుంది అని. అట్లాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడు వాళ్ళనే చేస్తారేమో అనుకుంటున్నాను. నిజంగా నాకు అదే మనసు ఇరిగిపోయి మాట్లాడుతున్నాను. వాళ్ళ దగ్గరకన్నా పోదాం అనిపిస్తుంది నాకు. ఈ గవర్నమెంట్ చేసే లెక్కలు ఇక ఇతను ఖాళీ నాకు తెలిసి వాళ్ళ డాడీ ఆ ప్రెస్ రిపోర్ట్లలో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తుండు. కానీ ఒక పని చేసే వ్యక్తి నాకు నేను చీఫ్ మినిస్టర్తో మాట్లాడి నిన్ను చంపేపిస్తా అంటున్నాడంటే అసలు మరి ఇప్పుడు ఇంత మంది నా దాంట్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇలా చూసిన కొద్దీ నాకు అవే ఆలోచనలు అడవిలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. నిజంగా నాకు అది నచ్చుతలేదు. ప్రభుత్వంగా జనాలే నచ్చుతలేదు. ఎందుకు? ఇప్పుడు నేను పోయిన ప్రతిసారి కొట్టి పంపిస్తూ తిట్టి పంపిస్తూ నేను ఆయన తుడుచుకుంటున్నా, పోతున్నా, కాళ్ళ మీదే పడుతున్నా. అంటే నేను కామన్ మ్యాన్ అనే కదా, నా దగ్గర ఏం లేవు కాబట్టి నేను పోతున్నా. నా దగ్గర ఉంటే నేను చూపించుకుంటుంటేనేమో, కానీ నా దగ్గర ఉన్నాయని నేను చూపించుకోలేదు. మీ దగ్గరికి అయితే సపరేటే కదా. ఇక అది మీది ప్రత్యేక రాష్ట్రం అది నా దృష్టిలో. నిజంగా చెప్తున్నా అన్న, టీడీపీ ఏమంటా అని వచ్చిందో 5 నెలల క్రితం చాలా అంటే చాలా పనులు చేశారు. ఎంతోమంది ఇప్పుడు వాళ్ళ మీద అలిగేషన్స్ అవి ఇవి వీళ్ళు వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళని తీసుకెళ్ళి అది ఇది అన్నీ చేస్తారు. సోషల్ మీడియా పోస్టులు అవన్నీ చూస్తుంటే ఒక హోదాల మినిస్టర్ ఆయన పవన్ కళ్యాణ్ గారు మినిస్టర్ ఆయనని తిట్టుకుంటా, వాళ్ళ పిల్లలని తిట్టుకుంటా, అవన్నీ పోస్టులు చేసుకుంటా, రోజు ఒక స్కామ్ బయట పడుతున్నాడు. ఏదో ఒక స్కామ్లో నన్ను కూడా ఇరికారా అన్న వాళ్ళు. నా కారు ఇప్పుడు నాకు కాల్స్ వచ్చినండి ఒకప్పుడు, నీ కారు ఇట్లా మర్డర్ కేసులో తిరిగింది. ఈ పెద్ద మనిషి ఎవరైతే మన్రాజ్ ఉన్నాడు కదా, మా ఊరు పెద్ద మనిషి, ఆ మన్రాజ్ని ఆ ఊర్లో పోలీసు వాళ్ళు కొట్టి మరీ పంపించారు అదే మర్డర్ కేసులో. అది ఎవరికి తెలియదు, పోలీసు వాళ్ళే బయట పెట్టలేరు. ఆ వివేకానంద రెడ్డి హత్య అయిన తర్వాత
నాకు తెలిసినంత వరకు నేను మొన్నటిదాకా ఏమనుకున్నా అంటే జస్ట్ ఈ విషయం వీడు ఆడ తన్నులు తిన్నదని నాకు తెలియదు. ఓకే, మణిరాజు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఊకే ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి, వీడు ఎందుకు వస్తున్నా అని చెప్పి పోలీసు వాళ్ళు వాడిని పట్టుకొని కొట్టిరు ఆ మూమెంట్లో. అదైనా 6-7 సంవత్సరంకో 6-7 monthsకి నా బండి పేరు చేంజ్ అయిందని తెలిసింది నాకు. అంటే ఇప్పుడు నేను ఏం ఆలోచించుకోవాలి? ఈడో మర్డర్ కేసులో పోయి తన్నులు తిన్నాడు, నా కార్లు తీసుకుపోయినాడు, కార్ పేరు చేంజ్ అయింది అంటే ఇప్పుడు అది నిజమా అబద్ధమా నాకు క్వశ్చన్ మార్క్ ఉంది. అది ఇప్పుడు అగర్సే అది నిజమైతే ఎవరు బాధ్యత తీసుకుంటారు దాని గురించి? ఆ మూమెంట్లో కార్ నా పేరు మీద ఉంది, ఇప్పుడు వేరే వాళ్ళ పేరు మీద ఉందేమో, వాడిని పట్టుకపోతే అప్పుడు నీ పేరు మీద ఉంది అంటారు. అమ్మేసుకున్న అది ఇంకోటి కేసు లీక్ అవ్వట బండిని కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి రాదు. ఎన్ని చూసినా అని చెప్తున్నా అన్న, వాళ్ళతోని ఇట్లా నేను చుట్టూ తిప్పుకొని వచ్చి మాట్లాడినా వాళ్ళు అన్నే కూర్చుంటారు. వాళ్ళతో ఎన్ని మాట్లాడినా మీరు ఎన్ని రూల్స్ తీసుకపోయినా వాళ్ళకి వర్తించాయి. అంటే ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఎందుకంటే నారా లోకేష్ గారు కూడా దీనికి సంబంధించి సార్ సార్ నేను వచ్చిన మాట లోకేష్ సార్ మాట్లాడుతా ట్వీట్లో కూడా నాకు మంచి రెస్పాన్స్ ఇచ్చి అన్ని ఇచ్చింది సార్. ఈసారి నేను లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ తీసుకుంటున్నా. ఇది మొన్న కూడా చెప్పిన, నేను ఇంకో ఛానల్లో కూడా చెప్పిన, లాస్ట్ అండ్ ఫైనల్ తీసుకుంటున్నా. ఇప్పుడు మొన్నటిదాకా నేను చచ్చిపోతాను, నేనే సూసైడ్ చేసుకుందామని ఆలోచన ఉండే. ఇప్పుడు నేను చెప్తున్నా కదా సార్, నాకు అంత పెద్ద మనిషి సపోర్ట్ చేస్తా అని నేను మాట ఇచ్చారు కదా, నేను వాళ్ళ చేతిలో చచ్చిపోయినా సరే నేను పోతా, ఫిక్స్ అయిపోయినా. నేను ఇప్పటిదాకా నమ్మకం లేకుండా నేనే చచ్చిపోవాలి, నేనే ఏదైనా చేసుకోవాలని అన్న ఆలోచనలోనే బతికించిన. నిజంగా నీకు ఇవన్నీ సాక్ష్యం అవన్నిటికీ. నిన్న అది వీడియో కూడా ఉంది. ఎందుకు ఆ వీడియో తీసినామంటే స్టేషన్లో డాడీ వాళ్ళు చూపించారు, ఈ మన్రాజ్ ఇట్లా చేసినందుకు నా కొడుకు స్లీపింగ్ ప్లేస్ వేసుకొని చనిపోదాన్ని ట్రై చేస్తాను సార్, ప్లీజ్ మీరనే ఎప్పుడంటే మా సార్ వాళ్ళు నన్ను వచ్చి మాట్లాడి నచ్చచెప్పి ఇట్లా కాదు బేట, ఇది కాకపోతే ఈ లైఫ్ ఉంటుందని మా పోలీసు వాళ్ళు న్యాయం అంటే ఆడ నాకు అర్థమైంది మా దగ్గర న్యాయం. ఎందుకంటే నేను మా ఊరు గురించి గొప్ప చెప్పుకుంటలే, నేను ఒక బాధలు ఉంటే ఒక ఎస్ఐ సార్ వచ్చి సిఐ సార్ వచ్చి ఏదైనా పని చేసుకో మంచిగా ఉంటావురా, ఈ కేసు ఎప్పటికైనా తేలుతుందేమో, నీకు న్యాయం జరుగుతుందేమో ఫ్యూచర్లో, పని చేసుకో అని చెప్పి నాకు సెకండ్ లైఫ్ ఇచ్చారు నాకు నా పోలీసు వాళ్ళు, సంగారెడ్డి పోలీసు. అట్లాంటిది ఆంధ్ర పోలీసు లైఫ్ ఇచ్చిన సంగతి రాదు, ఆలోచనలే లే వాళ్ళకి, ఆపేద్దాం అంతే, ఇంకేం ఉండదు ఇక్కడ. ఇప్పుడు కూడా నాకు నమ్మకం లేదు, కానీ నాకు హోప్స్ ఏమున్నాయంటే నాకు పోలీసు స్టేషన్లో వెంపల్లిలో న్యాయం చేస్తానన్న నమ్మకం లేదు. కానీ నా ఇంటికి మాత్రం ఒక మాట ఏంటంటే, మా అమ్మ నాన్నకి నేను ఏ తప్పు చెయ్యలేను, నేను నిజంగా నా స్వతహాగా అప్పులు నేను చెయ్యలేను అని తెలిస్తే చాలు సార్, నేను ప్రాణమైన ఇచ్చేస్తా, వాళ్ళ చేతిలో బలైపోయినా సరే. నాకు ఇప్పుడు ఏ ఆశలు లేవు, నిజంగా చెప్తున్నా. నా లైఫ్ మీద నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నా కుటుంబాన్ని రోడ్ మీద తీసుకొచ్చిన మణిరాజ్కి నాకేమన్నా అయితే వానికే తగులుతుంది, వాడు సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు జైల్లోనే ఉన్నాడా? బయట సార్ మన అన్న బయట ఏసీ కార్లు వేసుకొని తిరుగుతున్నాడు, ఓనర్లో మేము అడక్క తింటున్నాం. మోసం చేసినాడు, ఏసీ కార్లో తిరుగుతున్నాడు, ఏసీ కార్లలో తిరుగుతున్నాడు. అడుక్కుంటున్నా నేను బయట, అన్న నాకు హెల్ప్ చేయండి అన్న, నా పరిస్థితి ఎట్లుందంటే, ఈరోజు మీకు ఇంతకు ముందు చెప్పారు నాకు ఎస్పీ సార్ కాల్ చేసి రమ్మన్నారు కదా అని, 10 మంది దగ్గర 50 రూపాయలు వేసుకొని బస్ టికెట్ కొనుక్కొని పోతున్నా నేను ఇప్పుడు అడిగి. ఎంత దారుణం చూడండి నా పరిస్థితి. రియల్ సార్, నా అకౌంట్ చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతిరోజు నేను ఫుడ్కైనా సరే, ఎందుకంటే నేను ఆ అప్పులో నన్ను పని కూడా చేసుకొని ఇస్తలేరు, ఇంటికి వచ్చి కూర్చుంటారు, నన్ను పని కూడా చేయను. వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి, ఇవన్నీ తెలియదు వాళ్ళకి. అసలు ఈ కథలో ఇవన్నీ నువ్వు చెప్పలేదు నేను ఇప్పటిదాకా. కాదు చెప్పినా కానీ నంబరు డబ్బులు కొడతానికి ఏదో చెప్తున్నారని చెప్తారు. అవన్నీ నుంచి నేనే బాధలు పడ్డా. నేను ఇప్పుడు బయటికి వచ్చి నుంచి చెప్తున్నాగా, నరకం చూస్తున్నా. ఒక పూట తిని ఒక పూట బయట ఉండాలి, ఒక రోజు పైసలు ఉంటే లోపల ఉండాలి, పైసలు లేని రోజు రోడ్ల మీద వండుకోవాలి. ఇది గత 4 నెలల నుంచి చూస్తున్నా సార్. ఓకే, 4 రోజుల నుంచి. ఈ రోజు కూడా నాకు కాల్ వచ్చిందంటే ఎంత హ్యాపీతో. ఈ రోజు ఫోన్ చేశారా? ఎప్పుడు ఫోన్ చేశారు? మార్నింగ్ కాల్ చేసి వస్తే నేను నా ఆనందానికి అంతులు లేవు. అరే ప్లీజ్ రా, మీ కాల్ నన్ను నమ్మి 50 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తున్నారు అంటే ఈరోజు జనాలు. దోస్తులు ఒకప్పుడు నాకు అదే దోస్తులు 10 లక్షలు చేతిలో పెట్టి బతుకురా అని ఇచ్చిన వాళ్ళు ఈరోజు 50 రూపాయలు వేసి దగ్గర ఇవ్వన్నారా? వీళ్ళేగా కారణం, వీళ్ళేగా సార్.
ఇప్పుడు నేను ఇప్పుడు పోతున్నా, నేను రిటర్న్ అని కూడా నా దగ్గర డబ్బులు లేవు, అటే ఉంటా. వాళ్ళని సార్ ఇలా ఇన్వాల్వ్ చేసి నేను ఫేమస్ కానీకి ఇవన్నీ చేసుకొని రాలేదు సార్. నేను బాధ చూసిన, నాకు కాదు ఇక, నా వల్ల కాదు ఇంకా. నేను ఇప్పుడు నా ఒకటే నమ్మకంతో పోతున్నా, నా ఇంకా నాకేమన్నా అయితే నా కుటుంబానికి చూసుకోవడానికి ఉన్నారు నలుగురు అని అనుకొని పోతున్నాను నేను ఆడికి. ఇక సార్ నాకు అంతగా ఏం అవసరం. మా నాన్న అమ్మ నన్ను నమ్మితే చాలు, నేను ఏ తప్పు చేయలేను. అందరు నన్ను తప్పు దొంగ అని చెప్పి నన్ను వెళ్ళేసారు ఊరి నుంచి. సార్ ఒకప్పుడు చిన్న తప్పు చేసి ఊరిలో బయటికి గెంటేస్తారా, ఊరికి పేరు ఖరాబ్ అవుతుందని. సంగారెడ్డి అంటే నార్మల్గా విలేజ్ కాదు సార్, మండల్ అది. ఎంతో కొంతమంది వేల మంది బతకనీకి వస్తారు ఆడ కూడా. అట్లాంటి ఊర్లో అందరు కలిసి నేను బయటికి వెళ్ళగొట్టినట్టు చేసింది ఎవరు? వీళ్ళే కదా సార్. వీళ్ళే కదా. ఇప్పుడు నేను చెప్తున్నా కదా సార్, నేను ఇప్పుడు ఆ టికెట్ కొన్నికే 50 రూపాయలు అడుక్కొని టికెట్ వేయించుకొని పోవాల్సి వస్తుంది ఈ రోజు. నా సిచ్యువేషన్ రియల్గా కూడా అదే. నా తిండికైనా సరే నేను ఇంకొకరిని అడుక్కోవాల్సిందే. అంటే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తిండి చేసి మాట్లాడుతుంది, బిచ్చం ఎత్తుకుంటారా? అలా నేను ఫోన్లో అడుక్కుంటున్నా, 10 రూపాయలు వేయండి, 20 రూపాయలు వేయండి, ఆకలి అవుతుంది, అన్నం పెట్టుండ, ఈ టైప్లో అడుక్కుంటున్నా. నా సిచ్యువేషన్ ఆడదాకా తీసుకొచ్చారు. ఇంకా ఈ నరకం చూసుడు కన్నా వాళ్ళ చేతిలో ఈ 5 రోజులు 2 రోజులు ఎన్ని రోజులు ఉంటున్నావు నాకు తెలియదు. ఎందుకంటే నేను ఇంత క్లారిటీగా చెప్తున్నా అన్న, నన్ను ఎట్లైనా చంపేస్తారన్న, నాకు అది వచ్చి 100% ఉంది. ఎందుకంటే సార్ నేను ఎవరికి ఇంతకుముందు వాళ్ళని డైరెక్ట్ బతిమలాడిన, కాళ్ళు పట్టుకున్నా, ఏళ్ళు పట్టుకున్నా, అన్నీ చేసిన. సరే జర పబ్లిక్తో మాట్లాడుతున్నా, పబ్లిక్ని అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు సపోర్ట్ చేయండి, నాకు అది చేయండి అని చెప్పి పబ్లిక్ని ప్రతి ఒక్కరిని బతిమలాడుకుంటున్నా కదా సార్. ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు కదా సార్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది కడప నుంచి వేంపల్లి? కడప నుంచి 47 కిలోమీటర్స్. 47 కిలోమీటర్స్, 1.5 hours జర్నీ. అక్కడ ఎమ్మెల్యే ఇప్పుడు అక్కడ ఎవరున్నారు అది తెలుసు మీకు? ఆ ఏరియాలో ఎమ్మెల్యే అంటే ఆ ఊరికి సంబంధించిన ఎమ్మెల్యే అసలు ఆ ఊర్లో ఎమ్మెల్యే అన్నట్టు పేరే ఇంట్లో నేను, నాకు కడపలోనే ఎమ్మెల్యే తెలుసు. మాధవిరెడ్డి గారు చాలా ఫైట్ చేస్తున్నారు. ఒకసారి ఇప్పుడు మాట్లాడారా, ఆవిడ కలిసారా? వెళ్ళాలి ఇప్పుడు ఆ మేడం దగ్గరికి తప్పకుండా కలవండి ఆవిడ, ఎందుకంటే చాలా ఫైట్ చేస్తున్నారు వాళ్ళతోనే అక్కడ వైఎస్ఆర్సీపీ. నేను చూసిన సార్, అది లైవ్ లో చూసిన. నేను 10 days మొన్న మున్సిపల్ అక్కడ కలిసారు మీరు? అక్కడ చూసారు ఆవిడని? కలవలేను, అంటే నేను ఫస్ట్ నాకు అక్కడనే వెళ్ళినాను, ఆ ఊరు ఎమ్మెల్యే కాబట్టి మన హెల్ప్ చేస్తారని పోయినా. మేడం గారు మంచి పనులు చేసి వాళ్ళతో ఫైట్ చేస్తారు కదా, అపోజిట్ చాలా ఫైట్ చేస్తున్నారు. అక్కడ శ్రీనివాసరెడ్డి గారు అని వాళ్ళ హస్బెండ్ కూడా ఉంటారు, మీరు తప్పకుండా కలవండి. మీకు వైసీపీలో చూసినప్పుడు, వాళ్ళ గవర్నమెంట్ నడిచినప్పుడు ఎన్ని చూసిన్నో, ఎన్ని గొడవలు పెట్టుకున్నా, ఎన్నిసార్లు బతిమాడినా, ఎంతమంది నా మ్యాటర్లో వచ్చారో. ఈసారి టీడీపీ గెలిచింది కదా, ఆ టీడీపీ వాళ్ళు చేసే పనులకు వీళ్ళ పనులకు చాలా ఫరక్ ఉంది, చాలా తేడా ఉంది. చాలా బాగా చేస్తున్నారు, మంచిగా అవుతుంది పనులు. నేను ఎందుకు ఇంత వాళ్ళని మెచ్చుకుంటున్నా అంటే, నా పరిస్థితి చూడండి, ఆయనకి ఏం సంబంధం సార్, ఆయన వచ్చి నాకు హెల్ప్ చేస్తా అని చెప్పి నాకు ట్వీట్లో ఒక మెసేజ్ వస్తే ఇంత ఫీల్ అవుతున్నాను. అవును, లోకేష్ గారు అలాగే చాలా పనులు చేశారు ఆయన. ఎందుకంటే నిన్న ఒకటి చూశాను, ఎక్కడో కువైట్లో ఒక అమ్మాయి లోకేష్ అన్న కాపాడు అని చెప్పి ఒక వీడియో పెట్టింది, దానికి కూడా రెస్పాన్స్ ఇచ్చారు. అలాంటి వాళ్ళు చాలా మంది తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తారు. అన్న ఎంత మంచి పనులు చేసినా ఒక మచ్చ ఉంటుంది ఏ దానికైనా, ఆ మచ్చ వాళ్ళే. ఓకే ఇప్పుడు వెళ్తున్నావు అంటే నాకు ఒక్కటే చెప్పు, రమ్మన్నారు ఎస్పీ ఆఫీస్కి, అక్కడికి వెళ్తున్నావు, అక్కడి నుంచి అసలు ఏం జరుగుతుందని నీ బ్రెయిన్లో ఒక స్కెచ్. అక్కడి నుంచి వేంపల్లి వెళ్తారు అంటే నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి వీళ్ళందరినీ కాదని అక్కడ పోలీసులు నీకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందా లేదా? లేదు నాకు, కానీ ఏదో ఎక్కడో నమ్మకం, నాకు వీళ్ళ మీద నమ్మకం ఉన్నంత వాళ్ళ మీద లేదు. ఏ మూమెంట్ ఏం చేంజ్ చేస్తారో తెలియదు. ఓకే, లోకేష్ పారిపోవాలన్నా ఇప్పుడు నా దగ్గర ఏం లేవు, ఇప్పుడు నేను పోయి డైరెక్ట్ లొంగిపోవాల్సిందే. నాకు సపోర్ట్ కావాలని అడుగుతున్నాను నేను అందరినీ. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు ఊరికే మాట్లాడుతున్నా అంటే, నాకు సపోర్ట్ కావాలి. నేను ఇప్పుడు వస్తున్నా కాబట్టి నా వెనుకుండి నన్ను నడిపేనికే నిజాయితీ పరులు ఎవరన్నా ఉంటే నా వెనుకుంటే చాలనుకుంటున్నాను. ఓకే, చివరిగా ఒక్కసారి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ లోకేష్ గారికి ప్రజలకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు వెళుతున్నావు, ఎందుకంటే ఏదో అంటారు కదా, ఒక
ఒక ఫ్యాక్షన్ గ్రామానికో లేకపోతే అట్లాగా నిన్ను 2 సార్లు చాలా సార్లు యుద్ధానికి పోయినట్టే కొడుతుంది ఇక. ఎందుకంటే యుద్ధం పోతున్నా అన్నంత ఫీలింగ్ వస్తుంది నాకు మీద. అదే ఆ ఏం బాడీ చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్తావు చివరిగా? ఈ బార్డర్ లో ఉంటారు కదా సార్ సైనికులు మన వాళ్ళు, బోర్డర్ దగ్గర ఆర్మీ వాళ్ళు ఎట్లయితే పోయి వేరే వాళ్ళతో వేరే దేశాల్లో తీవ్రవాదులతో అట్లా నేను పోతున్నా కొట్లాడడానికి. ఓకే, అంటే ఒక పాకిస్తాన్ తీవ్రవాదులతో ఒక భారత జవాన్ ఎలా పోరాటానికి వెళ్తున్నారు అన్నట్టుగానే నేను అట్లా మీరు వెళ్తున్నారు. బట్ వస్తాను రాను అని మాత్రం తెలియదు. నాకైతే నమ్మకం లేదు, తెలియదు కాదు, నమ్మకమే లేదు. చాలా సార్లు ప్రతి చోట కూడా 2019 నుంచి 24 దాకా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ప్రజలను భయపెట్టు, లేకపోతే నాయకులను భయపెట్టు, కనీసం ఏంటి పవన్ కళ్యాణ్ గారి భార్యలు, పిల్లల్ని, చంద్రబాబు నాయుడు గారిని, ఆయన్ని, వాళ్ళ వైఫ్ని, కొడుకుని, కోడల్ని ఇక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళని కూడా బాధ పెట్టారు. సోషల్ మీడియా అవ్వచ్చు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అన్ని చోట్ల కూడా ఒక రాక్షస రాజ్యం చేశారు. ఎక్కడండి చెప్పండి? ఎక్కడో ఇతనికి ఏం సంబంధం అండి? సంగారెడ్డిలో ఎక్కడో 10th క్లాస్ తప్పిన ఒక కుర్రోడు ఏదో బతుకు తెరువు కోసం చిన్న ట్రావెల్ లాగా పెట్టుకుని నడిపించుకుంటుంటే అది తీసుకెళ్ళి 6 కార్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టి 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నారు. 32 లక్షలు అప్పయింది ఇప్పటికి దానికి సంబంధించి. 3 సార్లు సూసైడ్ ప్రయత్నం చేశాడు. అయినా కానీ కనీసం గవర్నమెంట్ ఉన్నన్నాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కనీసం వెంటబడి చంపడానికి ప్రయత్నించారు, థ్రెటనింగ్ కాల్స్ చేశారు. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా ఇంకా వైఎస్ అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కడప ఎంపీగా ఉన్నాడు, మీరే మాకేం భయం లేదు, నేను చంపేస్తే దిక్కెవడరా అని చెప్పి మాట్లాడారు. మా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని మాట్లాడుతున్నారు. ఓడిపోయిన తర్వాత కూడా అతను చెప్పిన మాటలు ఏంటంటే, కడపని ఒక రాష్ట్రం అనుకుంటున్నానన్నా, ఆంధ్రప్రదేశ్లో లేదు, అక్కడ ఒక వేరే రాజ్యాంగం ఉంటుంది అని చెప్పి అన్నారు. చాలామంది రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏంటి ఇలా మాట్లాడతారు అంటారు. బట్ విట్నెస్ అతను అక్కడ ఒక రాజ్యాంగం ఉంటుంది, అక్కడ ఏం మాట్లాడరు, ఎవరు పోలీసులు మాట్లాడడానికి అవకాశం లేదు, నా తల్లిదండ్రులను కోల్పోయాను, ఫ్రెండ్స్ని కోల్పోయాను, మొత్తం అందరు కలిసి అందరిని కోల్పోయి రోడ్డు మీద ఉన్నాను, తినటానికి తిండి లేక 50 రూపాయలు ఫోన్పేలో డబ్బులు ఇవ్వండిరా బాబు అని చెప్పి అడుక్కుంటున్నాను. ఎస్పీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాకు, లోకేష్ గారు ట్వీట్ చేశారు, ట్వీట్ చేసి నీకు మంచి జరుగుతుందని చెప్పారు, వరలరామయ్య గారు వీళ్ళందరూ కూడా చేశారు. ఇప్పుడు ఎస్పీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, బట్ నేను వస్తానో రానో తెలియదు అని చెప్తున్నారు. నిజంగా ఏంటి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో నిజంగా బతుకుతున్నామా అనిపిస్తుంది ఇలాంటి స్టోరీలు మనం చూసినప్పుడు. నిజంగా ఇలాంటి అంటే అతను అంటున్నాడు, సంగారెడ్డిలో నా పోలీసులు నన్ను ఇలా నువ్వు అది చేసుకోరు అని చెప్పారు, ఎందుకన్నా అక్కడ అట్లా ఉన్నారు, ఆంధ్రాలో ఆ కడపలో ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఇవన్నీ చూస్తున్నప్పుడు నిజంగా వ్యవస్థల మీద ఒక అతనికి నమ్మకం పోయింది. చాలామంది చూస్తుంటాం చాలా సినిమాల్లో, వ్యవస్థలు ఏదైతే సరిగ్గా పనిచేయనప్పుడు అడవుల్లోకి వెళ్ళి నక్సలైట్గా మారిపోతారంటారన్న, నేను కూడా వెళ్ళిపోవాలని చెప్తున్నారు. నిజంగా దీనికి ఎవరు కారణం? ఒక వ్యక్తి, ఒక కుర్రాడు, ఒక 20 సంవత్సరాల కుర్రాడు ఏదన్నా జరగరాని లాగా వేరేలాగా మారిపోతే ఎవరు దీనికి కారణం? అధికారం ఉందనో, లేకపోతే మేమేం చెప్పినా ఏం చేసినా కానీ చెల్లుతుందో అని చెప్పి ఇన్ని సంవత్సరాలు, గత 5 సంవత్సరాలు చేశారు. ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది, నేను వెళ్తున్నాను, వస్తాను రాను తెలియదు అని అంటున్నాడు. కానీ సతీష్, నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాము. ఎందుకంటే మీడియాకు వచ్చి ఇన్ని రోజులు నువ్వు ఫైట్ చేస్తున్నావు, ఈ మీడియా ద్వారా నీకు న్యాయం జరగాలి అని చెప్పి అందరూ నీకు సపోర్ట్ ఉంటారు. ఎందుకంటే చాలామంది ఎవరైతే ఉన్నారో చూస్తున్న వాళ్ళందరూ కూడా నీకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకనే నువ్వు చేస్తున్న సపోర్ట్ ఉంటుంది, నీకు మంచి జరుగుతుంది. మళ్ళీ నీకు పాత రోజులు ఏదైతే ఉన్నాయో నీ సంగారెడ్డిలో నువ్వు అట్లీస్ట్ బతకనికే దారి చూపిండి అంతే. నాకు పాత రోజులు ఆ రోజులు లేవన్న. నాకు ఇప్పుడు నన్ను ఎంతమంది దొంగ అన్నారో అంతమంది మెచ్చుకోకున్నా సరే నన్ను బతకడానికి నా అమ్మ నాన్న దగ్గర నన్ను ఉండేటట్టు చూస్తుంది అంతే. నాకు ఏం కోరికలేదు. ఓకే, తప్పకుండా నువ్వు అనుకుంది జరగాలని, నీకు మంచి జరగాలని, మీ అమ్మా నాన్న దగ్గర ఉండేట్టుగా అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఏదన్నా ఉన్నా కానీ నీకు ఏదైనా ప్రాబ్లం ఇలాంటిది ఉన్నా కానీ మీడియాని కాంటాక్ట్ చేయి, నీకు తప్పకుండా నీకు సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సతీష్. థ్యాంక్ యూ.